దాని మీద సమాధాన బలులను నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోనూ నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవా, కనికరము గల తండ్రి, నీ పాదములకు నమస్కారములు. నీ అపారమైన ప్రేమ, కృప, కనికర, కటాక్షలను బట్టి 2024 సంవత్సరములో మొదటి నెలలో మరి ఒక ఆరాధన దినము అనుగ్రహించి నీ సన్నిధికి రానిచ్చినందులకు వందనములు, స్తోత్రములు. ఇంతవరకు నడిపించినందులకు వందనములు. ఇప్పుడు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా వాక్యములో నుండి మాతో మాట్లాడి మహిమ పొందుమని, వాక్యంలో ఉన్న సత్యములు మాకు బయలుపరిచి గ్రహించుటకు మీ ఆత్మ సహాయమును దయచేయుమని, వాక్య ధ్యానము దీవెనకరముగా చేయుమని యేసునామములో వేడుకొనుచున్నాము తండ్రి. ప్రభునందు ప్రియులారా, క్రీస్తునాథుని కృపా సమాధానములు మనందరికీ సమృద్ధిగా లభించునుగాక. ఆమేన్. సరే, మంచిది ప్రియులారా, మనము 2024 సంవత్సరములో ప్రవేశించాం. 2024 సంవత్సరము. బైబిల్ గ్రంథములో 66 గ్రంథాలు ఉన్నాయి. పాత నిబంధన 39, క్రొత్త నిబంధన 27. ఈ గ్రంథాలలో మరి 20వ అధ్యాయము 24వ వచనము. ఈ 66 గ్రంథాలలో 20వ అధ్యాయము 24వ వచనం. 2024 సంవత్సరం కనుక ఈ యొక్క గ్రంథాలలో 20వ అధ్యాయం 24వ వచనము ఉన్నటువంటి పుస్తకాలు 15 ఉన్నాయి. మనం చూస్తే 66 గ్రంథాలను పరిశీలన చేస్తే 20, 24 అంటే 20వ అధ్యాయం 24వ వచనము ఉన్న పుస్తకాలు 15 ఉన్నాయి. ఆ 15 వచనాలను రాసుకొని ఆ వచనాలలో ఉన్నటువంటి భావము మనము ధ్యానించి ఈ వత్సరములో అంటే ఈ 2024 వత్సరములో అవే మనకు దేవుని యొక్క వాగ్దానాలుగా, అవే దేవుని యొక్క ఆశీర్వాదాలుగా మనము ధ్యానించుకొనుట మంచిది అని భావించి ఆ 15 వచనాలు ఈ ఆదివారం, వచ్చే ఆదివారం కూడా ధ్యానించాలని మరి ప్రేరేపింపబడి ఆ వచనాలను మీ ముందు ఉంచి వాటిలో ఉన్న సంగతులను ధ్యానించి అవి మనకు వాగ్దానములుగా, ఆ వాగ్దానములు ఈ వత్సరములో నెరవేర్పులుగా భావించి మనము ఆ వాగ్దానములు పొందుకొనుటకై దేవుని వైపు చూస్తూ సాగిపోవుటకు ఇవి ధ్యానించాలని భావించి మీ ఎదుట వీటిని ఉంచటం జరుగుతూ ఉంది. కాబట్టి ఆ 15 పుస్తకాలలో ఉన్న ఈ 15 వచనాలను 20, 24 ధ్యానించుకుందాం. ఈ దినము సాధ్యమైతే ఒక 7 కానీ 8 కానీ ధ్యానం చేద్దాం. మిగిలినవి వచ్చే వారంలో ధ్యానం చేసుకుందాం. కాబట్టి అందరూ కూడా మీ బైబిల్ తెరుచుకొని ఆ వచనాలను చూసుకొని మరి అందరూ కూడా మనస్సు పెట్టి దేవుడిచ్చే వాగ్దానముగా భావించి దేవుణ్ణి స్తుతించవలసిందిగా మీకు మనవి చేస్తూ వాక్య ధ్యానములోనికి వెళదాం. మొదటిది నిర్గమకాండము 20వ అధ్యాయము 24వ వచనం. ఇప్పుడే మనము చదివాం. ఈ యొక్క వచనములో దేవుడు తెలియజేసినటువంటి సంగతి ఏమిటి అంటే, మరి మీరు నా కొరకు ఒక మంటి బలిపీఠమును చేసి దాని మీద బలులు అర్పించాలి. అలాగా అర్పించినప్పుడు ప్రతి స్థలములో నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవిస్తాను అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ వాక్య భాగములో బలిపీఠము, బలులు, ఆయన నామమును బట్టి ఆశీర్వాదము ఇవి కనబడుతూ ఉన్నాయి.
మరి పాత నిబంధన కాలములో మరి ప్రత్యక్ష గుడారం దేవుడు చెప్పి ఏర్పాటు చేసే వరకు బలిపీఠములను కట్టి దేవుణ్ణి ఆరాధించేవారు. మరి మనం చూస్తే మరి కయీను హేబెలు అర్పణల పండుగప్పుడు మరి హేబెలు గొర్రె పిల్లను అర్పించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే బలిపీఠం కట్టి అర్పించాడు. అలాగే నోవహు జలప్రలయం అయిన తర్వాత బలి అర్పించాడు. అంటే బలిపీఠం కట్టి అర్పించాడు. ఆ తరువాత అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా గుడారము వేసుకొని బలిపీఠం కట్టేవాడు. అలాగే ఇస్సాకు, అలాగే యాకోబు. మోషే గారి కాలం వచ్చేసరికి దేవుడు నిబంధన చేసి మరి నిబంధన బలిపీఠమును ఏర్పాటు చేశారు. అవి నిబంధన బలిపీఠాలే. మరి అలాగే మరి అబ్రహాము గారు అయితే తన కుమారుని అర్పించడానికే ఒక బలిపీఠాన్ని కట్టాడు. నిబంధన చేశాడు దేవుడు. మరి ఇక నిర్గమకాండం వచ్చేసరికి మోషే గారి కాలం వచ్చేసరికి మరి దేవుడు మోషే గారితో మాట్లాడి మరి బలిపీఠమును ప్రత్యక్ష గుడార నిర్మాణమును ఏర్పాటు చేసి ఆ ప్రత్యక్షపు గుడారములో ఆవరణములో ప్రవేశించిన ప్రతి వ్యక్తి మొట్టమొదట బలి అర్పించాలి. ఆ తర్వాత ముందుకు వెళ్ళాలి. కాబట్టి బలిపీఠాన్ని ఏర్పాటు చేశారు. ఇలాగా మనం చూస్తే సొలొమోను గారు దివ్యమైన మందిరమును కట్టినప్పుడు కూడా మరి ఎత్తడి బలిపీఠమును పెద్దది కట్టినట్లుగా దేవాలయ నిర్మాణములో మనం చూస్తాం. కాబట్టి ఈ బలిపీఠము అలాగ సాగి 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 మరి యేసయ్య ఈ లోకానికి వచ్చి శిలువ మీద మరణించినంత వరకు ఈ బలిపీఠాలు సాగుతానే ఉన్నాయి. పాపము చేసిన ప్రతి వ్యక్తి కూడా ఒక జంతువును, దేవుడు చెప్పిన పవిత్ర జంతువుల్లో ఒకదాన్ని తీసుకొని వెళ్ళి ఆ బలిపీఠం మీద బలి అర్పించి ఆ తర్వాత దేవుని సన్నిధిలో మరి తనను గురించి ప్రాయశ్చిత్తం అలాగే ఆయా విధములైనటువంటి కార్యక్రమాలు జరిపించబడతాయి. కాబట్టి దేవుడి దగ్గరకు రావటానికి మొదటి సాధనము బలిపీఠము. ఈ బలిపీఠము లేకపోతే దేవుడి దగ్గరికి ఎవ్వరూ వెళ్ళలేరు. అందుకే ఈ బలిపీఠము ప్రాయశ్చిత్తము చేయటానికి, అంటే మన రక్షణకి అలాగే సమర్పణకు సాదృశ్యముగా కనపడుతుంది. బలి అంటేనే సమర్పణ. బలి అంటే అర్పించుకోవటం. కాబట్టి ఈ బలిపీఠమును కట్టి మంటి బలిపీఠమును కట్టి, మంటి బలిపీఠము అంటే మరి మోగరాళ్లతో చక్కని రాళ్లతో బలిపీఠాన్ని కట్టమన్నాడు, మట్టితో కట్టమన్నాడు. మరి దేవుడు నిర్గమకాండములో అలాగ కట్టి బలులు అర్పించాలి. అంటే ఇది దేవుని యొక్క నియమం. అంటే మరి ఇనుము రాళ్లతో చెక్కి, ఇనుము పనిముట్లతో రాళ్లను చెక్కి కట్టవద్దని చెప్పి దేవుడు చెప్పాడు. అది అన్యులైన వారు బలిపీఠం కట్టేటప్పుడు అలాగా రాళ్లను చెక్కి కడతారు. అందుకే దేవుడు ఏమన్నాడు అంటే అలాగ వద్దని చెప్పాడు. కాబట్టి మోగరాళ్లతో మట్టితో కట్టడం దేవుని చిత్తం. మరి ఇనుము వాడి మనము కడితే అది మన ఇష్టం అవుతుంది. అందుకే దేవుడు అలాగ చేశాడు. కాబట్టి ఈ బలిపీఠమును కట్టి బలులు అర్పించుట సమర్పణ జీవితానికి గుర్తు. అంటే దేవునికి మనమే ఒక బలిపీఠం. యేసయ్య తానే బలిపీఠం, తానే బలి పశువు, తానే బలియాగం. 3 పాత్రలు ఆయన వహించారు. ఆయనే బలిపీఠం. బలిపీఠము అంటే తాను బలియాగం చేయటానికి సిద్ధపడ్డాడు. సిద్ధపాటు బలిపీఠం. ఆ బలిపీఠం మీద తానే బలి అయిపోయారు. తన ప్రాణాన్నే అర్పించారు, తన రక్తాన్నే అర్పించారు. ఆయనే బలియాగం అయిపోయారు. అంటే పూర్తిగా తనను తాను అర్పించేసుకున్నారు. కాబట్టి బలిపీఠము, బలి
బలి పశువు, బలియాగం ఆయనే. అలాగే మనం కూడా మన జీవితంలో మనమే బలిపీఠం సిద్ధపడాలి. బలి అవ్వటానికి మనమే బలి పశువు, అలాగే మనమే బలియాగం. అప్పుడు దేవుడు ఆ యొక్క బలి ఆగ్రానించి అంగీకరిస్తాడు. చూడండి, నిర్గమకాండం 27 అధ్యాయము మొదటి 8 వచనాలలో ఈ యొక్క బలిపీఠమును గురించి దేవుడు మొదటిగా తెలియజేశారు. కొలతలు ఎలాగ నిర్మించాలి చదవక్కర్లేదు, కానీ అక్కడ రాయబడి ఉంది. తర్వాత ఈ బలిపీఠం మీద బలియాగం ఎందుకు అంటే లేవీ కాండము 1 అధ్యాయము 3వ వచనములో మనము చూసినట్లయితే ఇది చదవండి. లేవీ కాండం 1 అధ్యాయం 3వ వచనం. అతడు దహనబలి రూపముగా అర్పించినది గోవులలోనైనా ఎడల నిర్దోషమైన మగదాన్ని తీసుకొని రావలెను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు దానిని తీసుకొని రావలెను. అది దేవుని సన్నిధిని అంగీకరింపబడినట్లు. ఎందుకు ఈ బలియాగము అంటే ఆ బలియాగం ఉన్నప్పుడే, బలి ఉంటేనే దేవుడి చేత అంగీకరించబడతాం. ఎందుకంటే మనం పాపులం, ఆయన పరిశుద్ధుడు. పాపి పరిశుద్ధుడి దగ్గరకు వెళ్ళాలి అంటే బలి కావాలి, బలియాగం జరగాలి, క్షమాపణ జరగాలి, పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలి. అందుకోసం బలియాగం. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు అంటేనండి, ప్రభు దగ్గరికి వస్తున్నారు, బాగానే ఉంది, కానీ బలిపీఠం దగ్గరకు రారు. తమను తాము ప్రభువుకు సమర్పించుకొనరు. ఇలాగూ సమర్పించుకొనకపోతే అంగీకరింపబడం మనం అనుకుంటాం, అంతే, మన భ్రమ. అందుకే ప్రభువు దగ్గరికి వచ్చిన వాళ్ళు తనను తాను సమర్పించుకోవాలి. అర్పించెను తన ప్రాణము నాకై, అర్పించెను ప్రియ ప్రభువు, అర్పింతును నా యావ జీవము రాక్షకుడేసుని సేవింప, యేసుని కొరకై ఇలా జీవించెదా బాసురముగానే నన్ను దినము. ఆ భక్తుడు రాసిన భావాన్ని మనం గ్రహిస్తే, ఆయన నా కోసం అర్పించబడ్డాడు, నేను ఆయన కోసం అర్పించబడతాను. ఎవరి కోసం బ్రతుకుతాను ఈ లోకములో? యేసుని కొరకై ఇలా జీవించద బాసురముగా అనుదినము. ఎందుకోసం బ్రతుకుతాను నేను? యేసు కొరకే, దినదినము యేసు కొరకే బ్రతుకుతాను. ఇది సమర్పణ బలిపీఠం. మరి అబ్రహాము సమర్పణ బలిపీఠం కట్టాడు. తన ప్రాణము కంటే ఇష్టమైనటువంటి తన కుమారుణ్ణి బలి ఇచ్చాడు, బలియాగం చేశాడు. అందుకే దేవుడికి అంగీకరించబడ్డాడు. ఇస్సాకు బలిపీఠం కట్టాడు. అంటే తండ్రి బలిపీఠం కడితే తాను ఆ బలిపీఠం మీద బలి అవ్వటానికి ఇష్టపడ్డాడు. కాదనలేదు, ఎదిరించలేదు. బలి పశువుగా కట్టబడి ఆ బలిపీఠం మీద పొరుండబెట్టబడ్డాడు. అంటే తన జీవితాన్ని అర్పించేసుకున్నాడు దేవునికి. తండ్రికి లోబడ్డాడు, పరమ తండ్రికి బలి అవ్వటానికి సిద్ధపడ్డాడు. బలి లేకుండా అంగీకారం ఉండదు. సమర్పించుకొనకుండా ఏమీ చేయలేము. ఒక కలప చెక్క వడ్రంగికి లోబడకపోతే, తనను తాను అర్పించుకొనకపోతే, బలి చేసుకొనకపోతే వస్తువుగా తయారవ్వలేదు. ఒక శిల్పము శిల్పికి బలి అవ్వకపోతే, అంటే అర్పించుకొనకపోతే ఒక సుందరమైనటువంటి రూపములోనికి రాలేదు. అలాగే బంగారమైన, అలాగే మట్టి కుమ్మరికి అర్పించుకొనకపోతే, కుమ్మరి ఇష్టానికి తనను తాను అప్పగించుకొనకపోతే ఒక సుందరమైన పాత్రగా తయారవ్వలేదు. అలాగే మనము దేవునికి బలి అవ్వకపోతే, దేవునికి సమర్పించుకొనకపోతే మనము కూడా దేవునికి ఇష్టమైనటువంటి పాత్రలముగా తయారు కాలేము.
పరలోకానికి తగినటువంటి రూపము సంపాదించుకోలేము. అందుకే ఇది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే అన్నిటికంటే ప్రత్యక్షపు గుడారములో పెద్దది బలిపీఠము, సమర్పణ. ఇది లేకపోతే దారము తెగిన గాలిపటము వంటిది అయిపోద్ది మన జీవితం. ఇంకా కుదురుగా వెళ్ళదు, దేవుని మార్గంలో వెళ్ళదు, ఎటు పడితే అటు వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే దేవునికి సమర్పణ చేసుకొని వారి జీవితాలు ఎప్పుడూ కూడా స్థిరపడలేవు. స్థిరము అంటే ఒక్కటే, ఇక దానికి రెండు అనే మాటకు ఆస్కారం లేదు. దేవుడు ఒక్కడే, ఆయన ఉన్నవాడు, ఆద్యంతములు లేనివాడు, అల్ఫా ఒమేగా, ఒక్కడే ఆయన. ఎప్పుడు ఒకేలాగుంటాడు, ఎప్పుడూ మారనివాడు. అది స్థిరం, ఒక్కటే. అలాగే ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మన మార్గం కూడా ఒక్కటే, ప్రభువుకు సమర్పించుకొని ఆయన ఇష్టానుసారముగా ఆయన చేతిలో పాత్రగా మనము సాగిపోవటమే. ఇది బలిపీఠం యొక్క అంతరార్థం. అందుకే నీవు బలిపీఠం కట్టాలి. అలాగ కడితే నిన్ను ఆశీర్వదిస్తాను. అబ్రహాం బలిపీఠం కట్టాడు, అందుకే దీవించబడ్డాడు. మోషే బలిపీఠం కట్టాడు, దీవించబడ్డాడు. భక్తులు బలిపీఠాలు కట్టారు, దీవించబడ్డారు. మన తండ్రి గారు బలిపీఠం కట్టారు. నా ఇష్టం ఇదిగో, ఇది నీ ఇష్టం, బలిపీఠం అయిపోయింది. అందుకే దేవునికి అంత ప్రియులైపోయారు. మనం కూడా బలిపీఠము కట్టి ఆ బలిపీఠం మీద బలిగా మనమే సిద్ధపడితే మనం కూడా దీవించబడతాం, ఆశీర్వదించబడతాం, ఆయన రూపంలోనికి మార్చబడతాం. ఆశీర్వాదాలు కావాలని కోరుకునే ప్రతివారు కూడా ముందు చేయాల్సింది ఏంటి చెప్పండి? ఆయనకు జీవితాలను సమర్పించుకోవాలి, అర్పించుకోవాలి. అర్పణ అంటే ఉన్నది ఇవ్వటం, సమర్పణ అంటే మొత్తం తనను తానే ఇచ్చేసుకోవటం. ఇక నా ఇష్టం కాదు, ఇంకా నేను కాదు, నేను దేవుని వశం, నా మీద సర్వ హక్కులు దేవునికి ఉన్నాయి, నన్ను ఇష్టానుసారముగా నడిపించే బాధ్యత ఇక ఆయనదే, నాది కాదు అనేటువంటి స్థితిలోనికి రావటం. అప్పుడే మనం అంగీకరించబడతాం, అప్పుడే మనము దేవునికి సాధనములు అవుతాం, పాత్రలం అవుతాం, ఆయనకి తగిన వారం అవుతాం. అలాగే అబ్రహాం దీవించారు. ఆదికాండం 12వ అధ్యాయము 2-3 వచనాల్లో మీరు చూస్తే 5 ఆశీర్వాదాలు, 5 సార్లు ఆశీర్వదిస్తాను, ఆశీర్వదిస్తాను, ఆశీర్వదిస్తాను. ఎందుకు? అబ్రహాము దేవునికి లోబడ్డాడు కాబట్టి, సమర్పించుకున్నాడు కాబట్టి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 1 నుండి 14 వచనముల వరకు మీరు చదివితే దేవుని యొక్క ఆశీర్వాదాలు అక్కడ మనకి కనబడతాయి. దేవుడు ఎలాగ దీవిస్తాడో ఆ వాక్య భాగంలో 27 ఆశీర్వాదాలు కనబడతాయి. కాబట్టి దేవునికి సమర్పించుకుంటే, నా మాట శ్రద్ధగా విని ఆ చొప్పున నీవు చేస్తే నేను దీవిస్తాను. కాబట్టి బలిపీఠము ఆశీర్వాదం, సమర్పణ దీవెన, ఇది పద్ధతి. సమర్పణ లేకుండా నేను నా ఇష్టానుసారంగా దీవిస్తాను, నన్ను దీవించమంటే అది కుదిరేటువంటి పని కాదు. కాబట్టి నూతన వత్సరములో నిర్గమకాండం 20-24 వచనం మనకేం చెబుతూ ఉంది అంటే, ఓ భక్తుడా, నీవు దేవుడికి బలిపీఠం కట్టు, ఆ బలిపీఠం మీద నిన్ను నీవు అర్పించుకో, బలియాగముగా, నీ యొక్క సజీవ యాగముగా, సమర్పయాగముగా నీవు దేవుడికి అర్పించుకుంటే ఈ 2024 వత్సరం అంతా నీకు ఆశీర్వాదములే ఆశీర్వాదములు. అట్టి ధన్యత దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఇక 2వది చూడండి, లేవియ కాండము 20వ అధ్యాయము 24 వచనము. నేను మీతో చెప్పిన మాట ఇదే, మీరు వారి భూమిని స్వాస్థ్యముగా పొందుదురు. అది అనగా పాపుతేళ్లు ప్రవహించు ఆ దేశము మీకు స్వాస్థ్యముగా ఉండునట్లు దాన్ని మీకు ఇచ్చెదను. జనములో నుండి మిమ్మును వేరుపరిచిన మీ దేవుడైన యెహోవాను నేనే. ఈ వచనములో మనము చూస్తే దేవుడు అరణ్యములో నడిపిస్తూ మరొక్కసారి ఇశ్రాయేలు ప్రజలకు జ్ఞాపకం చేస్తున్నారు. ఏమని అంటే, నేను మీకు పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశాన్ని స్వాస్థ్యముగా ఇస్తాను, ఇవ్వబోతున్నాను.
ఎందుకు మీకు ఆ దేశమును స్వాస్థ్యంగా ఇస్తున్నాను? ఇంతకు ముందు ఉన్నటువంటి 7 జనాంగాలను ఆ దేశము నుండి ఎందుకు వెళ్ళగొడుతున్నాను అని అంటే, అంతకుముందు ఆ దేశమును పురములను కట్టినవారు, ఇండ్లు కట్టినవారు, తోటలు వేసినవారు, బావులు త్రవ్వినవారు నాకు ఇష్టంగా జీవించటం లేదు. మరి 22వ వచనం నుండి చివరి వరకు మీరు ఇంతకుముందే చదివారు కాబట్టి దాంట్లో ఉంటుంది ఆ విశేషం. వారు మరి పిచ్చి పనులన్నీ చేస్తున్నారు. ఆ పిచ్చి పనులు చేస్తున్నారు కాబట్టి వారిని నేనేం చేశాను? వారి ఎడల 23వ వచనం చివరలో, వారు అట్టి క్రియలన్నీ చేసిరి గనుక నేను వారి యందు అసహ్యపడితిని. చూసారా, వాళ్ళు దేవునికి ఇష్టం లేని పనులు చేశారు. అందుకోసం దేవుడు వారి ఎడల అసహ్యపడి వాళ్ళని ఆ దేశము నుండి, పాలు తేనెలు ప్రవహించే దేశము నుండి వెళ్ళగొట్టివేసి వీళ్ళను దాంట్లో ప్రవేశపెడుతున్నారు, ఇశ్రాయేలు జనాంగాన్ని. ఇప్పుడు దేవుడు ఏం చెబుతున్నాడు అంటే, ఆ దేశములోనికి వెళ్ళిన తర్వాత నీవు కూడా అట్టి పిచ్చి పనులు చేయకూడదు. నీకు ఆ దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తున్నాను. ఆ స్వాస్థ్యం ఇచ్చినటువంటి దేశంలో నువ్వు కలకాలము స్థిరముగా ఉండాలి అంటే వాళ్ళు చేసిన పనులు నువ్వు చేయకూడదు. నువ్వు చేసావనుకో, చేస్తే నీకు కూడా అదే జరుగుద్ది. ఆ దేశము వెళ్ళగక్కి వేస్తుంది. నేను అసహ్యపడతాను. అప్పుడు ఆ దేశం నుండి నువ్వు కూడా వెళ్ళగొట్టబడతావు. అలాగే జరిగింది. ఇశ్రాయేలీయులు పిచ్చి పనులు చేసినప్పుడల్లా దేశము నుండి వెళ్ళగొట్టబడేవారు. పర్రాజులు వచ్చి జయించుకొని తీసుకెళ్ళిపోయేవారు. అందుకే దేవుడు ముందుగానే చెబుతున్నాను, నేను చెప్పిన కట్టడలన్నీ అనుసరించాలి నువ్వు. అందుకే నీకు ధర్మశాస్త్రం ఇస్తున్నాను, ఆ దేశంలో ప్రవేశించక ముందే నీకు అటువంటి పిచ్చి పనులు చేయకుండా ఉండటానికి. కాబట్టి ధర్మశాస్త్రాన్ని బట్టి నువ్వు కుదురుగా నడుచుకుంటే కలకాలం నువ్వు దాంట్లోనే ఉంటావు. అదే నీకు స్వాస్థ్యం. నీకు అదే స్వాస్థ్యం. స్వాస్థ్యము అంటే అర్థం ఏంటి? మన పితరులు మనకు సంపాదించి ఇచ్చింది మనకు స్వాస్థ్యం. అలాగే దేవుడు మనకు సంపాదించి ఇచ్చింది స్వాస్థ్యం. రేపు పరలోకాన్ని ప్రభువు సంపాదించి మనకిచ్చారు. ఆయన తన రక్తము కార్చి ప్రాణం పెట్టి మనల్ని పాపము నుండి విడిపించి ఆ పరలోకపు స్వాస్థ్యములోనికి మనము ప్రవేశించి దాన్ని అనుభవించడానికి ఆయనే అన్నీ చేసి సంపాదించి మనకి మరి ఇచ్చారు. ఇప్పుడు మనమేం చేయాలి? ఆ స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకొని ఆ స్వాస్థ్యములోనికి వెళ్ళటానికి సిద్ధపడి ఆ స్వాస్థ్యములో స్థిరముగా ఉండటానికి మనము సిద్ధపడాలి ఇక్కడి నుంచే. అదే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకే. అదిగో కనాను దేశం. ఆ దేశ ప్రజలు మంచివాళ్ళు కాదు, వెళ్ళిపోయారు. మిమ్మల్ని ప్రవేశపెడుతున్నారు. మీరు మంచిగా ఉండాలి. మీరు మంచిగా ఉండాలంటే నా కట్టడలు అనుసరించి నడుచుకోవాలి. అంతే. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు కాదు. మనకు కూడా అదే చెబుతున్నాడు. ఇదిగో నేను సంపాదించిన స్వాస్థ్యం, పరలోక స్వాస్థ్యం. నువ్వేం చేయాలి? కట్టడలు అనుసరించి నేను చెప్పినట్లుగా చేసి రక్షణ పొందు, రక్షణ కాపాడుకో, నీ ప్రయాణాన్ని నాలో సాగించుకో. ఆత్మ ద్వారా నడిపించబడి ఆ స్వాస్థ్యములోనికి ప్రవేశిస్తావు. ఇలాగ నడవకపోతే ఆ స్వాస్థ్యం నీకు ఉండదు. కాబట్టి మనం అర్థం చేసుకుందాం, ఈ 2024 సంవత్సరంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన స్వాస్థ్యాన్ని మనం సంపాదించుకొని ఆ స్వాస్థ్యములోనికి ప్రవేశించున్నట్లుగా ఆయన విధులు, కట్టడలు, ఆయన చెప్పినటువంటి మాటలు మనం అనుసరించి నడుచుకోవాలి. అదే చెప్పాడు 22వ వచనములో, మరి మిమ్మును ఆ దేశము మిమ్మును కక్కివేయకుండునట్లు మీరు నా కట్టడలన్నిటినీ నా విధులన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను. చూసారండి, ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే నడవరు, కానీ స్వాస్థ్యం కావాలి. ఎలాగ జరుగుతుందండి? ఒక రీజన్ ఉంది పద్యానికి. 2 రోళ్ళు 4 రీజన్. 2 రోళ్ళు 3 చేయి దేవుడా అంటే కుదరదు, చేయలేడు ఆయన. అది విరుద్ధం. శక్తి లేనోడని కాదు అర్థం. అది విరుద్ధమైన పనులు చేయటానికి
ఆయన దేవుడు చెయ్యడు. అందుకే మనం కూడా ఏముండాలి, విరుద్ధమైన పనుల్లోకి వెళ్ళకూడదు. మనం చేసే పనులు కూడా రీజనబుల్గా ఉండాలి, దేవుడికి అంగీకారంగా ఉండాలి, దేవుని చట్టానికి అనుకూలంగా ఉండాలి, దేవుడు చెప్పింది చేసేటట్టు ఉండాలి. అప్పుడే స్వాస్థ్యం మనకు దక్కుతుంది. కాబట్టి ఈ వాక్య భాగంలో స్వాస్థ్యం కనపడుతుంది. ఆ స్వాస్థ్యములోనికి వెళ్ళాలి అంటే మీరు లోకమునకు వేరుగా ఉండాలి. అదే చెప్పాడు ఆయన 24వ వచనములో చివరిలో, జనులలో నుండి మిమ్మును వేరుపరచిన మీ దేవుడైన యెహోవాను నేనే. అది వేరుపరిచాడంట మనల్ని, జనుల్లో నుండి, లోకములో నుండి వేరుపరిచాడు మనల్ని. కాబట్టి లోకులతో కలవకూడదు, లోకముతో కలవకూడదు. లోక ఆచారాలు, లోక పద్ధతులు, లోక సంబంధాలు, వీటిల్లో మనం ఉండకూడదు. లోకంలో మునిగి తేలకూడదు. లోకంలోనే ఉండాలి కానీ, నీళ్ళల్లోనే ఉండాలి కానీ, నీళ్లు పడవలోకి రాకూడదు, పడవ నీళ్ళల్లో మునగకూడదు. పడవలోకి నీళ్ళు వచ్చినా ప్రమాదమే, మునిగిపోద్ది. కాబట్టి మనం ఏం చేయాలో, లోకములోనే ఉండాలి కానీ లోకముతో ఏకమవ్వకూడదు. ప్రభు అదే చేశారు 17వ అధ్యాయం యోహాను సువార్తలో ప్రార్థన. నేను లోక సంబంధిని కాదు, వీళ్ళు లోక సంబంధులు కారు. కాబట్టి లోకమందు వీరిని కాపాడుము అంటే లోకంలో నుండి తీసుకెళ్ళమని నేను ప్రార్థన చేయటలేదు కానీ, లోకములో వాళ్ళను భద్రపరచు. మనకి మనముగా దేవునికి వేరయ్యే పరిస్థితి ఏంటంటేనండి, దేవుని కట్టడను మనము పక్కన పెట్టి లోకముతో ఏకమవటమే మనల్ని మనం దేవునికి దూరం చేసుకోవటం. దేవునికి వేరైన వారు లోకముతో ఏకమవుతారు, లోకమునకు వేరైన వారు దేవునితో ఏకమవుతారు. ఇది తారతమ్యం. కాబట్టి మనం దేవునితో ఏకమై లోకాన్ని వేరు చేయాలి. అంతేగాని లోకాన్ని కోరుకొని లోకంలోనే మునిగిదేలి దేవునికి వేరవ్వకూడదు. ఎవరు ఇద్దరు యజమానులకి దాసుడిగా ఉండలేడు. స్పష్టంగా చెప్పారు 6వ అధ్యాయం మత్తయి సువార్తలో యేసయ్య. ఒకడు దేవుడికైనా దాసుడుగా ఉంటాడు, లోకానికైనా దాసుడుగా ఉంటాడు. నేను లోకానికో దాసుగా ఉండి నేను దేవుడికి కూడా అది భ్రమ అనుకుంటున్నాం అంతే. కాబట్టి స్వాస్థ్యము కావాలి అంటే వేరుగా ఉండాల్సిందే, తప్పదు. వచనాలు చూడండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 38వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. అంటే బలమైన గొప్ప జనములు నీ ముందర నుండి వెళ్ళగొట్టి నిన్ను ప్రవేశపెట్టి ఆయన నేడు చేయుచున్నట్లు వారి దేశమును నీకు స్వాస్థ్యంగా ఇచ్చుటకై నీకు తోడుగా నుండి ఐగుప్తులో నుండి తన మహాబలము చేత నిన్ను వెలుపలికి రప్పించెను. అది చూసారా, ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించి స్వాస్థ్యమైనటువంటి ఆ దేశమును, మంచి దేశమును నీ కొరకు దేవుడు ఇస్తున్నాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, అది కలిసి ఉంటుంది, మీరు చదవండి మనకు కావాల్సిన భాగాన్ని. అక్షయమైనదియు నిర్మలమైనది వాడపారనిదియునైనా స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. చూశారా అండి, దేవుడు మన కొరకు సిద్ధపరిచిన స్వాస్థ్యం. 17:6 యోహాను సువార్త 17వ అధ్యాయం 6వ వచనం. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామము ప్రత్యక్షపరిచితిని, వారు నీ వారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి. 17:16 నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. చూసారా, నేను లోక సంబంధిని కాదు, వాళ్ళు లోక సంబంధులు కారు. లోకములో వాళ్ళని కాపాడుము అని యేసయ్య ప్రార్థించారు. కాబట్టి ఈ 2024వ సంవత్సరంలో దేవుడు ఏమంటున్నాడు అంటే, ఓ భక్తుడా, లోకమునకు వేరుగా ఉండి స్వాస్థ్యమును సంపాదించుకో అని చెబుతున్నారు. అట్టి ధన్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. గట్టిగా చెప్పండి గతి. 3వది చూడండి, సంఖ్యాకాండము 20వ అధ్యాయము 24వ వచనము. తన పితరులతో చేర్చబడును,
యొద్ద మీరు నా మాట వినక నా మీద తిరుగుబాటు చేసిరి గనుక నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు. ఇక్కడ మనకు తెలుసు సందర్భం. అరణ్య ప్రయాణం సాగుతూ ఉంది, దగ్గరికి వచ్చేస్తున్నారు. దగ్గరికి వచ్చినప్పుడు కాదేశు నుండి వారు హోరు కొండ దగ్గరికి వచ్చారు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, అహరోను తన పితరులతో చేర్చబడును. పితరులతో చేర్చబడతామంటే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నాడు అనమాట. దేవుడు పిలుస్తున్నాడు, అహరోను గారు వెళ్ళిపోతున్నారు. ఆ సందర్భంలో చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, అహరోను తన పితరులతో చేర్చబడుతున్నాడు, కానాను దేశములోనికి అతడు ప్రవేశింపడు. చూడండి, ఎందుకు అంటే మెరీబా జలముల యొద్ద నన్ను మహిమపరచలేదు. చూసారా, మొదటిసారి ఏమో బండను కొట్టమని చెప్పాడు 17వ అధ్యాయం నిర్గమకాండంలో. తర్వాత రెండవసారి దేవుడు బండతో మాట్లాడమన్నారు. బండతో మాట్లాడమంటే ఏం చేశారు? ద్రోహులారా అని చెప్పి కోపంతో మోషే గారు బండను కొట్టారు. కాబట్టి చెబుతున్నాడు దేవుడు, మీరు నా నామాన్ని అక్కడ మహిమపరచలేదు కాబట్టి మీరు కనాను దేశంలోనికి వెళ్ళరు, మధ్యలోనే ఆగిపోతారు. అలాగే అయిపోయింది. హోరుకొండ దగ్గర ఏమైపోయాడు? ఈ అహరోను గారు నిద్రించాడు, పితరులతో చేర్చబడ్డాడు. కనాను దేశంలోనికి ప్రవేశించేటువంటి ఆ గొప్ప ఆశీర్వాదంలోనికి భూలోకంలో ప్రవేశించలేకపోయాడు. మోషే గారికి కూడా అదే 2-3 సార్లు అడిగాడు దేవుడిని, అయ్యా అని బతిమిలాడినా కానీ దేవుడు ఏమన్నాడు? ఇక ఆ సంగతి నా దగ్గర ఎత్తొద్దు అన్నాడు. కనాను వెళ్ళటానికి వీలు లేదన్నారు. కానీ ఆయన భక్తుడు. కానీ వాళ్ళు ఇసికించేటప్పటికీ ఆయనకు కూడా కోపం వచ్చింది. కోపం వచ్చి ఆయన ఏం కొట్టలేదు, కానీ ఆ కోపంతో బండన కొట్టారు. ద్రోహులారా అనే మాట అనటాన్ని బట్టి దేవుడు కనాను వెళ్ళకూడదు అన్నాడు. అంటే అయిపోయింది. ఆయన సర్వాధికారి, ఆయనకి నచ్చలాది. కాబట్టి దేవుడికి నచ్చే పనులు చేయాలి. మనం దేవుడికి నచ్చని పనులు ఎప్పుడు చేయకూడదండి. దేవుడికి నచ్చే పనులు చేస్తే మనము దేవుడికి నచ్చుతాము. నచ్చిన వాళ్ళని వదిలిపెట్టగలమా? స్నేహితులు ఉన్నారనుకోండి, బాగా స్నేహానికి నచ్చారు, వదిలిపెడతారా? భార్యాభర్తలు ఉన్నారనుకోండి, ఇద్దరు ఒకళ్ళకొకళ్ళకి బాగా నచ్చారు, వేరవుతారా? నచ్చాలి. నచ్చకపోతే ఆ కాపురం ఎలాగుంటుంది చెప్పండి? సిటపట్ల గోత్రం అంటారు దాన్ని. సిటపట్ల కాపురం అయిపోద్ది. రొసరొసలు, శిశులు, సింధులు ఎన్నో ఉంటాయి రోజు. అదే ఇద్దరు ఒకళ్ళకొకళ్ళకి ఇష్టమైతే, నచ్చటం అంటే ఇష్టమైతే ఎట్లా ఉంటుంది? అంత సైలెన్స్. ఇంట్లో ఉంటున్నారో ఉండరో తెలవదు. తగు లేకపోతే ఇల్లు ఎలాగుంటుంది చెప్పండి? సైలెన్స్, డిసిప్లిన్. అందుకే మన గృహాల్లో నుండి చప్పుడు వినపడకూడదు, బయటికి మాట వినపడకూడదు. అదే గొప్ప దేవునికి మహిమ. కాబట్టి ఈ మోషే అహరోనులు దేవునికి నచ్చని పని, ఇష్టం లేని పని జరిగింది కాబట్టి పితరులతో చేర్చబడుతున్నాడు, కానీ కనాను మాత్రం తర్వాత మోషే గారిని అనుమతించారు. రూపాంతర కొండ మీదకి తర్వాత వచ్చారు వాళ్ళు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని ఏమంటున్నాడు అంటే, ఓ భక్తుడా, కాని పనులు చేసుకొని స్వాస్థ్యమును పోగొట్టుకొనవద్దు. కాబట్టి నాకు నచ్చిన పనులు చేసుకో, స్వాస్థ్యమును సంపాదించుకో. అట్టి ధన్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. 4వ చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 24వ వచనము. కాబట్టి ఇశ్రాయేలీయులు 2వ దినమున బెన్యామీనీయులతో యుద్ధము చేయరాగా, ఆ 2వ దినమున బెన్యామీనీయులు వారిని ఎదుర్కొనుటకు. ఇక్కడ మనం చూసినట్లయితే బెన్యామీను గోత్రంలో కాని పని జరిగింది. జరిగేటప్పటికీ బెన్యామీను గోత్రంతో వాళ్ళు సమాధాన పడటానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నము చేస్తే వాళ్ళు ఒప్పుకోలేదు, యుద్ధం
ప్రకటించారు. 11 మంది గోత్రాల వారు బెన్యామీను గోత్రముతో మరి యుద్ధానికి సిద్ధమై యుద్ధం చేస్తున్నారు. బెన్యామీనీయులు మొదటి రోజున మరి యుద్ధము చేసినప్పుడు మరి కొంతమందిని హతము చేశారు. అక్కడ ఉంటుంది సంఖ్య మీరు చూస్తే. అప్పుడు రెండవ దినమున యుద్ధము చేయటానికి వాళ్ళు మరలా వెళతారు. దేవుడిని అడిగితే దేవుడు వెళ్ళమని చెప్పారు. వెళ్ళమని చెబితే అప్పుడు మరలా వాళ్ళు యుద్ధానికి సిద్ధమయ్యారు. అలాగ 2 రోజులు చేశారు. 3వ రోజు మాటుగాళ్ళను పెట్టి వాళ్ళని ఓడించేస్తారు. గోత్రంలో అందరూ చనిపోతారండి. 600 మంది ఎంతమందో మిగులుతారు చివరికి. వాళ్ళకి అప్పుడు ఏడుస్తారు మళ్ళీ వాళ్ళే కూర్చొని, అయ్యో మనలో ఒక గోత్రం లేకుండా పోయింది అని చెప్పి. అప్పుడు మిగిలిన వాళ్ళకి మరి పిల్లలను చూసి పెళ్ళిళ్ళు చేసి మళ్ళీ ఆ గోత్రం డెవలప్ అవటానికి, వృద్ధి చెందటానికి మరలా వాళ్ళే పూనుకొని అన్నీ చేస్తారు. కాబట్టి ఈ వాక్య భాగములో ఉన్నటువంటి సందేశం ఏమిటి అంటే, సహోదరుల మధ్య ఐక్యత ఉండాలి కానీ సహోదరుల మధ్య వైరం ఉండకూడదు. అసలు యేసయ్య అయితే ఏం చెప్పాడు అంటే, శత్రువులతో కూడా నీకు వైరం ఉండకూడదు. శత్రువులు కూడా ఏం చేయమన్నాడు ఆయన? ప్రేమించమన్నాడే కానీ ద్వేషించమని చెప్పలా. అందుకోసమే మనం ప్రేమను పంచేవారంగా ఉండాలి కానీ ద్వేషాలను పంచేవారంగా ఉండకూడదు. ఒకవేళ మన మానవ జీవితంలో ఎదుటివారి ద్వారా మనకు అప్పుడప్పుడు మరి కొన్ని నష్టాలు, కష్టాలు, వ్యతిరేకతలు రాక మానవు. అపార్థాలు చేసుకోవచ్చు, కావాలని చేసుకోవచ్చు, తప్పు అభిప్రాయంతో చేసుకోవచ్చు, రకరకాలుగా వస్తూ ఉంటాయి వ్యతిరేకతలు. వచ్చినప్పుడు మనము ప్రేమించగలిగితే, సహించగలిగితే అప్పుడు స్నేహము వృద్ధి అవుతుంది, నష్టము ఆగిపోద్ది. మరి ఇప్పుడు తగులాడితే ఇద్దరికే నష్టం జరుగుద్ది. యుద్ధం జరిగిందనుకోండి, ఒక పక్క వాళ్ళే చనిపోతారా? 2 పక్కల కూడా సైన్యం నష్టపోతారు, ఆర్థికంగా నష్టపోతారు, అన్ని విషయాల్లో నష్టం జరుగుద్ది. మరి అదే ప్రేమించి యుద్ధము లేకుండా చూసుకుంటే అందరికీ మంచి జరుగుద్ది. అందుకోసమే 133వ కీర్తన వాక్యం చూడండి. పితరులతో చేర్చబడుట అనే దానికి మీకు రెఫరెన్స్లు చెప్పలేదు కదా. ఆదికాండం 25వ అధ్యాయం 8వ వచనం చూసుకోండి. అబ్రహాము మంచి ముదిమి యందు పితరులతో మరణము అంటే అర్థం ఏంటి అంటే, ఈ లోకములో నుండి బయటికి వెళ్ళిపోవటం. ఆ బయటికి వెళ్ళిన వారు 2 స్థలాలకి వెళ్తారు. ఒకటి దేవుడున్న స్థలానికి, రెండవది అపవాదికి సిద్ధము చేసిన అగ్నిగుండానికి. పితరులతో చేర్చబడటము అంటే అర్థం ఏంటి అంటే, పితరులు భక్తులు, ఆ భక్తులు వెళ్ళినటువంటి స్థలానికి వెళ్ళటం అంటే పరదైసుకు వెళ్ళటం ప్రస్తుత భాష. ఆ తర్వాత పరలోకం. నెక్స్ట్ కిందకి పోయేవారు ప్రస్తుతం ఎడెస్ అక్కడికి వెళ్తున్నారు. ఆ ఎడెస్సులో నుండి అగ్నిగుండంలోనికి తర్వాత వెళ్తారు. రెండిటికి కూడా 2 స్థలాలు ఉన్నాయి, పైకి పోయే వాళ్ళకైనా కిందకి పోయే వాళ్ళకైనా. ఇప్పుడు ప్రస్తుతం వెళ్ళేవారు పరదైస్, దాన్నే పిల్ల పరలోకం అనొచ్చు. కిందకి పోయేవారు హెడెస్, దీనినే పిల్ల నరకం అనొచ్చు. చిన్న నరకం లేక పిల్ల నరకం. ఆ తర్వాత తీర్పు తర్వాత అసలు నరకం వస్తుంది అన్నమాట. తీర్పు తర్వాత అసలు పరలోకంలోనికి వెళతాం, నూతన యెరూషలేము పట్టణంలోనికి. కాబట్టి పితరులతో చేర్చబడుట అంటే ఈ లోకాన్ని వదిలిపెట్టి ఆ 2 స్థలాల్లో ఏదో ఒక చోటకి వెళ్ళటం అని దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ లోకంలోంచి వెళ్ళిపోతాం, ట్రాన్స్ఫర్ అయిపోద్ది అన్నమాట. మనకి ఆత్మకి సావు లేదండి, శరీరం నశించిపోద్ది కానీ ఆత్మ ట్రాన్స్ఫర్ అవుతుంది అంతే. ఆత్మ చనిపోదు, ఆత్మకు మరణము లేదు. అది ఎందుకంటే దేవుడి దగ్గర నుంచి వచ్చింది కాబట్టి. అదనమాట సంగతి. కాబట్టి మరి అది పితరులతో చేర్చబడటం అంటే. 4వది మీకు చెప్పాను, సహోదరుల మధ్య సహోదరులు ఐక్యత కలిగి 133:1 సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మనోహరము, ఎంత మేలు, ఎంత మనోహరము. చూసారా ఎంత చక్కగా వర్ణించాడో. సహోదరులందరూ ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అక్కడ కొన్ని విషయాలు చెప్పాడు, అవన్నీ మనం ధ్యానించాలంటే చాలా సమయం అన్నమాట. అంగీ అహరోను తల మీద పోయబడి
అంగీ అంచుల మట్టుకు దిగచారిన పరిమళ తైలము వల్లే నుండును. చూసారా, తల మీద నుండి పాదముల వరకు అంటే మొత్తం పూర్తిగా తైలముతో ఎలాగ తడపబడుతుందో, సహోదరుల ఐక్యత కలిగి ఉంటే అంత మనోహరము, అంత మేలు. ఐక్యత ఉన్న చోట ఆనందం ఉంటుందండి, వైరము ఉన్న చోట దుఃఖం ఉంటుంది. అందుకే మనం ఐక్యత కోరుకోవాలి కానీ వేరుబాటు కోరుకోకూడదు. ఇంట్లోనైనా వ్యవస్థలోనైనా ఒకవేళ తప్పప్పులు జరగకుండా ఉండవు. తప్పప్పులు జరిగినంత మాత్రాన చటపట్టలు చేసుకుంటామా? ఇంట్లో భార్యాభర్తల మధ్య తగు రాదా? వాళ్ళు ప్రమాణాలు చేసి పెళ్లి చేసుకున్నారు, తగువులు రావా? వస్తాయి, ఏదో రకంగా వస్తాయి. వాళ్ళిద్దరిలో లేకపోయినా పక్కన ఉన్నోడైనా ఊరుకోడు కదా శనిగాడు. ఆ శనిగాడికి ఏజెంట్లు ఉంటారు కొంతమంది, వాళ్ళు ఊరుకోరు కదా, ఏదో ఒకటి పెడతారు స్విచ్. పెట్టినప్పుడు ఏం చేయాలి? ఐక్యతనే కోరుకోవాలి, అంతేగాని వేరు కోరుకోకూడదు. వేరు కోరుకున్నామా నరకంలో అడుగు పెడతాం. ఇక అంతే. కావాలంటే మీరు చూడండి, భార్యాభర్తలు ఏరుబడి సుఖపడగలరా? తల్లిదండ్రులు బిడ్డలు తండ్రి మాట తోసేసి తల్లిదండ్రుల మాట పిల్లలు సుఖపడగలరా? పోనీ సంసారం పెద్దదై ఎక్కువ మంది పిల్లలు ఉంటే వేరవ్వచ్చు. వేరు వచ్చినా కానీ తల్లిదండ్రుల మాట ఖాతరు చేయాలిగా, అనుభవజ్ఞుల మాట వినాలిగా. వినకుండా నీ లెక్క ఏమిటి అని సొంత చేస్తే సొంత పెత్తనం ఎంతవరకు జరుగుద్ది? నిన్న ఒక ఆయన తోటలో కలిశాడు. కలిస్తే మరి మీ కారు ఉంది కదండి, ఎసుకు రాలేదు ఏంటన్నాడు. నేను ఒక్కడనే కదా వచ్చేది, అందుకోసం ఎసుకు రాలేదంటే, నేను ఒక్కడిని వచ్చినా కారు వేసుకొస్తానండి అన్నాడు. మీ తెగింపు నాకు లేదులేండి అన్న. ఆయన అన్నాడు, ఏమన్నాడో తెలుసండి అప్పుడు, మీరు పెద్దోళ్ళు కదండి, అనుభవంతో మీరు అలాగ ఆలోచిస్తున్నారు, మేము పిల్లోళ్ళం కదండి, అనుభవం లేక ఇట్లా చేస్తున్నామండి అన్నాడు. ఓరి నాయన, ఈ మాటలు ఎంత అర్థం ఉందనిపించింది నాకు. చూసారా ప్రియమైన వారలారా? కాబట్టి మనం ఆలోచించినట్లయితే ఐక్యత చూడండి, మన ప్రపంచ చరిత్రలో వైరముతో యుద్ధాలు జరిగిన ప్రతిసారి కూడా ఎంతో నష్టాలను, ఎంతో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఎక్కడ యుద్ధాలు లేకుండా ప్రశాంతంగా ఉన్నది ఆ దేశాలు వర్ధిల్లాయి. మరి ఇప్పుడు ఏమైపోతుందో చూడండి, యుక్రెయిన్, రష్యా, హమాస్, ఇజ్రాయేల్ యుద్ధాలు జరుగుతున్నాయి. ఎంత నాశనం అయిపోతుంది. మరి ఆ గాజా పట్టణం ఎంత చక్కగా, ఎంత సుందరంగా కట్టుకున్నారు. యుక్రెయిన్లో కూడా ఆ బిల్డింగులు కూలిపోతున్నాయి, క్షిపణులు వేస్తుంటే. మరి ఎంత ఖర్చు పెట్టి కట్టుకున్నారు, ఎంత నాశనం అయిపోతుంది, ఎంతమంది మనుషులు చనిపోతున్నారు. మరి చూడండి ఎంత భయంకరమో. అందుకే విశ్వాసి ఎప్పుడూ కూడా వైరాన్ని కోరుకోకూడదండి, వైరాన్ని కోరుకోకూడదు. అందుకే యేసయ్య తనకు ఎంత వ్యతిరేకంగా, ఎంత బాధ పెట్టినా, ఎంత కాని మాటలన్నా, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఉమ్ములు వేసినా ప్రేమించాడే కానీ ద్వేషించలేదు. ఆయన స్నేహాన్నే కోరుకున్నాడు, ఐక్యతనే కోరుకున్నాడు. అందుకే ఇప్పుడు ప్రపంచమంతా ఆయన దగ్గరికి పరుగెత్తుకొని వస్తుంది. ఒకానొక దినమున ఒక్కళ్ళు కూడా లేకుండా అందరూ యేసయ్య స్వాధీనములోనికి వచ్చేస్తారు. అప్పుడు దాకా సహించుకోగలిగిన సహనమూర్తి యేసయ్య. ఎంత సహనమండి అసలు! 2023 సంవత్సరాల నుంచి కూడా ఆయన తనను తిట్టినా, కొట్టినా, తన ప్రజల్ని హింసపెట్టినా సహించుకుంటానే ఉన్నాడు ఆయన. లేకపోతే ఆయన కళ్ళరి చేస్తే ఎవరు ఆగుతారండి? సౌలు హింస పెడుతున్నాడు సంఘాన్ని. ఆది సంఘకాలంలో లాభం లేదనుకున్నాడు. ఇక యేసయ్య దమస్కు గేటు దగ్గర నిలబడ్డాడు. ఏమైపోయాడు సౌలు? ఆ పని ఇప్పుడు చేయలేడా? వ్యతిరేకించే వాళ్ళందరికీ ఆయన ఓర్చుకుంటున్నాడు, సహిస్తున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, మనము అదే సహింపు నేర్చుకోవాలి, యేసయ్యను బట్టి నేర్చుకోవాలి. అప్పుడే మనం వర్ధిల్లుతాం. మన చుట్టూ ఉన్న వారికి కూడా మనం గొప్ప మాదిరి అవుతాం, వాళ్ళందరికీ కూడా మేలు చేసిన వారం అవుతాం. మరి ఇల్లే ఉందనుకోండి, ఒక్కడు లిటికంటి పెడితే చాలు ఆ ఇంటికి నరకం అయిపోద్ది. అందరూ చేయక్కర్లా, ఒక్కడ కనుక రాంగులోకి వెళ్ళాడు అనుకోండి, ఇక శాంతి ఉండదు ఆ ఇంట్లో, ఇక గందరగోళమే అంతా. ఏదైనా పని చేద్దామంటే నలుగురు ఒక మాట చెబుతాడు, ఒక్కో మాట చెబుతాడు. ఇంకెట కుదురుతుంది? ఇక అంత కేసరబాసర అయిపోద్ది. కాబట్టి ప్రియమైన వారలారా,
ఇక్కడ దేవుడు చెప్పేది అదే, సహోదరులు ఐక్యత కలిగి ఉండాలి, వైరం ఉండకూడదు. అది జరగాలంటే మనం ఒక పని చేయాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అధికార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందు దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. చూడండి, ఇక్కడ పౌలు గారు ఏం చెబుతున్నారు అంటే, మనము పోరాడునది శరీరులతో కాదు. ఈ మాట మనం గ్రహించాలి. శరీరులతో కాదని అంకేసి కింద ఏమని రాశారు? రక్త మాంసములతో, అంటే మనుషులతో కాదు. మనిషి ఎప్పుడూ మనిషితో పోరాడకూడదు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మనిషితో పోరాడకూడదు ఎప్పుడు. ఒకవేళ ఒక మనిషి తప్పు చేస్తున్నాడు అంటే, ఘోర కార్యాలు చేస్తున్నాడు అంటే, ఆ మనిషి కంటే ఆ మనిషి వెనకాల ఉన్నటువంటి శత్రువర్గం ఉంది. ఆ శత్రువర్గం ఎవరంట? ఇక్కడ చెప్పాడు, కానీ ప్రధానులు, అధికారులు, అంధకార సంబంధులకు నోకలు, ఆకాశ మండలమందున్న వీళ్ళండి శత్రువులు, అసలైన శత్రువులు. పరలోకము నుండి దేవుణ్ణి ఎదిరించి పడినటువంటి దూతలతో ఆరంభించబడినటువంటి ఈ పోరాటం, అది ఈ ప్రధానులకి, అధికారులకి, లోకనాథులకు చుట్టుకుంది. వాళ్ళు వెనకాల ఉంటారు, వీళ్ళు ముందుంటారు. వీళ్ళది కాదు అసలు తప్పు, వాళ్ళది తప్పు. ఏదైనా తోటలో కూడా అదే జరిగింది. అందుకే మనకు క్షమాపణ దొరికింది. మన అవ్వమ్మ గారు తప్పు చేసినా కానీ మనకెందుకు ఈ దేవుడు ఇంత రక్షణ కార్యక్రమం జరిగించాడు అంటే, అవ్వమ్మ గారు కావాలని చేసుకోలేదు. అంతకుముందు వాళ్ళు తోట అంతా తిరుగుతున్నారు, ఏనాడు ఆ పండు వైపు చూడలే. వాళ్ళు మంచోళ్లే, దేవుడితో చేయబడ్డారు కాబట్టి దేవుని స్వభావంలోనే ఉన్నారు. ఈ పడినటువంటి దెయ్యము, దేవదూత దెయ్యముగా మారినటువంటి ఈ దేవదూత వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళని ప్రేరేపించి పాపం చేయించాడు, ఆజ్ఞ అతిక్రమింపజేశాడు. కాబట్టి తప్పు చేసిన వారి కంటే తప్పు చేయుటకు ప్రేరేపించిన వారిది ఎక్కువ తప్పు. కోర్టులో కూడా అదే చెబుతారు న్యాయం. ప్లాన్ చేసిన వాడికే మొదటి శిక్ష పడుతుంది. అది నెంబర్ 1 ముద్దాయి అంటారు. వాడి మాటలిని రంగంలో ఉన్న వాళ్ళని సెకండ్ ముద్దాయి, తరుడు అట్ట వరసేస్తారు. అస్సలు ప్లాను దీనికి మూలకారకుడు ఎవడో వాడిని ఫస్ట్ ముద్దాయి కింద లెక్కేస్తారు. కాబట్టి ఇప్పుడు సైతానుడు, అపవాది మొదటి ముద్దాయి, మనం రెండో ముద్దాయిలు అన్నమాట అండి. అందుకోసమే మనకు క్షమాపణ దొరుకుతుంది, దేవుడు క్షమిస్తున్నాడు. మరి ఆ సాతానుకి క్షమాపణ దొరుకుద్దా? దొరకదు. అందుకే దేవదూతలు ఎవడు రక్షణ పొందటల్లా. ఒకవేళ పొందటానికి అవకాశం ఇచ్చినా వాళ్ళు రారు. ఎందుకంటే మూలం అక్కడి నుంచే వచ్చింది కాబట్టి వాళ్ళు కోరుకున్నా ఏం కోరుకుంటారు అంటే వాళ్ళ మొదటి స్థానాన్ని కోరుకుంటారు. పడిపోయిన వాళ్ళకి మొదటి స్థానం ఎలాగిస్తాడు దేవుడు? అయ్యగారి ప్రార్థన అప్పుడు కూడా సంఘటన ఒకటి జరిగింది. అందుకోసమే వారు రక్షణ కోరరు, రక్షణలో చేరరు. మనం సెకండ్ పార్టీ కాబట్టి రక్షణ కోరుకుంటాం, రక్షణలోకి చేరుకోగలుగుతాం. ఇది మన భాగ్యం, దేవుడిచ్చిన గొప్ప వరం. కాబట్టి తప్పు చేసిన వారి కంటే చేయించిన వారిది ఎక్కువ తప్పు. కాబట్టి మనుషులు ఎదరుంటున్నారు, కానీ ఈ మనుషుల వెనకాల ఎవరుంటున్నారు? ఈ దురాత్మల దుష్ట సమూహం అంతా ఉంటున్నారు. కాబట్టి మనుషులతో మనం పోరాడకూడదు, ఆ వెనకున్నటువంటి ఆ శత్రువర్గముతో పోరాడాలి. అది పౌలు గారు చెప్పేది. ఆ పోరాటంలో మనం సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. అవి ఏంటో చెప్పారు. కాబట్టి మనం ఎప్పుడు మనుషుల మీద యుద్ధం చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. అందుకే ప్రభువు క్షమించండి, సహించండి, ఓర్చుకోండి అని చెప్పటానికి కారణం. ఆయన కూడా అలాగే చేశారు. ఆనాడు మతనాయకులు, వ్యతిరేకులు ఆయన సిలువ వేస్తే, నిందిస్తుంటే, అవమానపరుస్తుంటే వాళ్ళనేమీ అనలేదు ప్రభు. ఎందుకని? వాళ్ళను నడిపించే వెనకాల ఒకడున్నాడు, వాడితో యుద్ధం ప్రభువుకి. అందుకే సిలువ మీద వాడి తల కొట్టేశారు, వాడితో యుద్ధం చేశారు ప్రభు. అంతేగాని మనుషులతో ఎప్పుడు యుద్ధం చేయలే.
యోధాను క్షమించారు అంటే అర్థం ఏంటి? యోధాతో యుద్ధం చేయటం ఆయనకి ఇష్టం లేదు, యోధాను నశింపజేయటం. ఆనాటి శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకుల్ని నాశనం చేయటం ఆయనకి ఇష్టం లేదు. లేకపోతే ఆయన తలుచుకుంటే ఎవరు ఆగుతారు? కాబట్టి మనము ఆలోచించినట్లయితే సహోదరుల మధ్య ఏముండాలి చెప్పండి? ఐక్యత ఉండాలి, కానీ ఎప్పుడు విరోధం మనము తగ్గైనా సరే ఐక్యతను కోరుకోవాలి. ఇంకో సంగతి ఏంటి అంటే అపార్థం వలన తగువులు వస్తాయి. రెండవది, హెచ్చింపు స్వభావం ఉంటే తగువులు వచ్చేస్తాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే కుటుంబంలో హెచ్చించుకోవాలి అని ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా ఇంట్లో గొడవలు ఉంటాయి. అందరము తగ్గించుకుందాము అనే స్వభావం ఉంటే ఆ ఇంటిలో ఎంత పెద్ద సమస్య వచ్చినా, సిక్కొచ్చినా తేలికగా పరిష్కారం అయిపోద్ది. హెచ్చించుకుంటే మాట్లాడుతుంటాయి, నేనెందుకు తగ్గాలి, ఇంకేమవుతుంది, వీళ్ళు తగ్గనంటారు, వాళ్ళు తగ్గనంటారు, ఇంకా సమాధానం ఎట్టొస్తుంది? తగ్గించుకుంటే అయిపోయా, అలాగే చేస్తాలే, ఇక మళ్ళీ అలాగే చేయంలే, ఏముంది, అయిపోయి. అదేనమాట. అపార్థముల వలన వస్తాయి విరోధాలు, తగ్గింపు హెచ్చించుకుంటే వస్తాయి. అందుకోసమే పౌలు గారు రాతల్లో చెబుతాడు, పత్రికల్లో, ప్రతివారు ఎదుటివారిని హెచ్చించండి, గౌరవించండి. అది అందరికీ క్షేమం, అందరికీ ఘనత, దేవుడికి మహిమ. ఎదట వాళ్ళని తగ్గించడానికి మనం చూస్తే మనల్ని దేవుడు తగ్గించడానికి చూస్తాడు. అదే చెప్పాడు యాకోబు గారు, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. తగ్గించుకున్న వాళ్ళు లోబడతారు, తగ్గించుకున్న వాళ్ళు మాటను లక్ష్య పెడతారు, తగ్గించుకున్నవారు చెప్పినట్లు చేస్తారు, తగ్గించుకున్నవారు పెద్దలకు, గురువులకు, దేవుడికి, అందరికీ లోబడటానికి ఇష్టపడతారు. ఒక మాటను ఖాతరు చేయటానికి ఇష్టపడతారు, దేవుని మాటను. అదండి సంగతి. కాబట్టి ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. కాబట్టి దేవుడు ఈ సంవత్సర కాలం అంతటిలో ఐక్యత కలిగి సాగిపోవుటకు దీవించునుగాక. ఆమేన్. 5వ చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 20వ అధ్యాయము 24వ వచనము. కాబట్టి దావీదు పొలంలో దాక్కుకొనెను. అప్పుడు రాజు భోజనము చేకూర్చుండగా. ఇక్కడ మనం చూసినట్లయితే సౌలు కాలంలో ఫిలిస్తీయులకను ఇశ్రాయేలీలకి యుద్ధం వచ్చింది. గొల్యాతు వచ్చి సవాల్ చేస్తున్నాడు. దావీదు వచ్చాడు, గొల్యాతును పడగొట్టాడు. మనందరికీ తెలిసిన సంగతి. దావీదుకు 10,000, సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది అని. మరి యుద్ధంలో జయం పొంది వచ్చేటప్పుడు నాట్యకర్తలు నాట్యమాడుతూ పాడారు. పాడేటప్పటికి సౌలు గారికి దావీదు అంటే ద్వేషం వచ్చింది, విషపు చూపు నిలిపెను. 21 దావీదును చంపటానికి ప్రయత్నం చేశాడండి. దేవుడు తప్పించాడు అనుకోండి. దావీదేమన్నా సౌలుకి హాని చేశాడా? చేయలేదు. ఒకటి మాంగారు, రెండవదే రాజు, తనకు నాయకుడు ఏలిక, దేవుని చేత అభిషేకించబడినవాడు. ఆ దృష్టితోనే చూశాడు దావీదు. సౌలు ఎంత తరుముతున్నా సౌలును ఆ గౌరవ భావముతోనే చూశాడు. సౌలుకు ఆన్ చేయటానికి ఇష్టపడలా. కానీ సౌలైతే దావీదు తనను కాపాడిన, తనకు అల్లుడైన, నమ్మకస్తుడైన, మరి నిజంగా దావీదే వచ్చి గొల్యాతు యుద్ధం చేయకపోతే 40వ రోజు, అది ఆ రోజు దాటితే సౌలు రాజ్యం ఏమైపోయేది? ఆనాడే కూలిపోయేది. ఆ రాజు పదవి ఆనాడే పోయేది. ఇశ్రాయేలీలందరూ ఫిలిస్తీయులకి బానిసలు అయిపోయేవాళ్ళు. ఎంత గొప్ప మేలు చేసినా దావీదుని ఎప్పుడు చంపుదామా అని ప్రయత్నం చేస్తున్నాడు. దావీదు ఎదురు తిరగలేదు, కానీ దాగుకొన్నాడు. ఏం చేశాడు చెప్పండి? అప్పుడు యోనాతాను స్నేహితుడు, బావమర్ది, వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. చూసావా మీ నాన్న ఏం చేస్తున్నాడు అంటే, సరే నేను అంతా కనుక్కొని నీకు చెబుతాను, పొలంలో దాగుమని చెప్పి వాళ్ళిద్దరు గుర్తులు పెట్టుకొని
దావీదును ఆ పొలములో ఉండమన్నాడు. దావీదు ఆ పొలములో దాక్కున్నాడు. ఇక్కడ మనం చూస్తే మరి అమావాస్య దినం వచ్చింది, అందరూ భోజనానికి కూర్చోవాలి. మొదటి రోజు కూర్చోలేదు దావీదు తన స్థలములో, ఓపిక పట్టాడు. రెండవ రోజు కూడా కూర్చోబోయేటప్పటికే కోపం వచ్చింది. యోనాతాన్ని అడిగాడు, ఏడి మీ ఫ్రెండ్ అని. వాళ్ళ ఊర్లో వాళ్ళ ఇంటికాడ ఏదో బలి జరుగుతుందని నన్ను అడిగాడు, నేను వెళ్ళమని చెప్పాను అన్నాడు. అప్పుడు ఆయన కోపం వచ్చి ఈటిసిరాడు, దావీదు బతికున్నంతకాలం నీ రాజ్యానికి స్థిరం ఉందా? అంత కోప్పడ్డాడు. సరేలే, తర్వాత చరిత్ర. ఈ వాక్యములో ఆ సందర్భములో దావీదు ఏం చేశాడు చెప్పండి? పొలములో దాగుకొనెను, అమావాస్య దినము విందు రోజున అక్కడ లేడు. దీంట్లో మనకు అర్థమయ్యేది ఏమిటి అంటే, అపాయము వచ్చినప్పుడు మనం ఏం చేయాలా? దాగాలి. అంతేగాని దేవుడు నాతో ఉన్నాడు నాకేంటి అని ఎదురెళ్ళకూడదు. యేసయ్య ఏం చేశాడు? వారిలో నుండి తప్పించుకొని వెళ్ళిపోయాను అని సువార్తల్లో సువార్తికులు రాశారు. ఒకసారి అందరూ రాళ్ళతో కొట్టేయాలి, ఈయన దేవుని కుమారుడు, దేవుడు అని చెప్పుకుంటున్నాడని రాళ్ళు ఎత్తేసారు. వారిలో నుండి జారుకున్నాడు యేసయ్య. రాజును చేయాలని ప్రయత్నం చేశారు, వారిలో నుండి తప్పించుకొని వెళ్ళిపోయాడు. కొండపేటు మీద నుంచి పడేయాలి అని చెప్పి ఆయన లాక్కెళ్ళటానికి చూశారు, ఆయన తప్పించుకొని వెళ్ళిపోయాను. ఎంత మెలకువగా ఉన్నాడు. అందుకే ప్రభువు చెప్పారు, పావురముల వలె నిష్కపటులై ఉండండి, పాముల వలె వివేకులై ఉండండి. అది ఈ కొత్త సంవత్సరంలో మనం ఏం చేయాలా? మన నిష్కపటత్వానికి భిన్నమైనది చేయకూడదు, కానీ పాముల వలె వివేకులు అంటే మెలకువ కలిగి, ఏ పరిస్థితి ఒక్కొక్కసారి వ్యతిరేకత వస్తుంది, మనం చేయని నేరాలకు కూడా శిక్షలు మన మీదకి రావటానికి ఆస్కారాలు ఉంటాయి. అటువంటి సమయంలో ఏం చేయాలి? దాగుకొనవలెను, మెలకువగా ఉండి తప్పించుకోవాలి. కాబట్టి దావీదు అలాగా దాగుకొని పొలములో ఉన్నాడు. తెల్లారి బాణాలు తీసుకొచ్చి అనుకున్న ప్రకారంగా మా నాన్న నిన్ను చంపటానికి మరి ఆలోచన చేస్తున్నాడు, నిన్ను చంపాలని ఉద్దేశంలో ఉన్నాడు, కాబట్టి నువ్వు వెళ్ళిపోమని చెప్పేశాడు. అప్పుడు దావీదు వెళ్ళిపోతాడు, ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోతాడు. తర్వాత దేశాన్నే వదిలిపెట్టి ఆకీషు రాజు దగ్గరికి వెళ్ళిపోతాడు, అది వేరే సంగతి. కాబట్టి నూతన సంవత్సరం చదవండి వాక్యాలు. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయం 7వ వచనం, సామెతలు 22:3. నా దాగుచోటు నీవే, నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానముతో నీవు నన్ను ఆవరించెదవు. చూశారండి, నా దాగుచోటు నీవే. దేవునిలో దాక్కునేవాడు దావీదు. అందుకే ప్రభువు కూడా అనేవారు, మీరందరూ నన్ను విడిచిన నా తండ్రి నాతో ఉన్నారు, నా దాగుచోటు నా తండ్రి అని తండ్రి సన్నిధిలో ఉండేవారు ప్రభు. మన దాగుచోటు కూడా అదే దైవ సన్నిధి. దైవజనులు మనకు నేర్పించింది. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, భక్తుడా నీవు సన్నిధిలోకి వెళ్ళి దాగుకో, తొందరపడబాకు. సమయం సందర్భము ఎరిగి మసులుకో, మెళుకువగలిగి మసులుకో. చదవండి సామెతలు 22:3. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును. జ్ఞానం లేనివాడు ఏం చేస్తాడంట? ఆపదలో పడుదు. ఆలోచింపకుండా ఆపదల్లో పడిపోతాడు. జాగ్రత్త. మన ప్రెస్టేజీలుగా చూడాల్సింది మెళుకువగలిగి. యేసయ్యే తగ్గించుకున్నాడు, యేసయ్యే తప్పించుకున్నాడు. ఇక్కడ చంపుతారు అంటే బెత్లెహేములో ఐగుప్తు వెళ్ళి తర్వాత వచ్చాడు. మనం కూడా చాలా జాగ్రత్త. ఈ నూతన వత్సరంలో ప్రభువు మనల్ని ఏం చెబుతున్నారు అంటే, ఆపద సమయములో నా సన్నిధిలో దాగుకొని ఆపద నుండి తప్పించుకో. అట్టి ధన్యత దేవుడు మనకు దయచేయునుగాక. 6వది చూడండి, 2 సమూయేలు గ్రంథము 20వ అధ్యాయం 24వ వచనము. అదోరాము వెట్టి పనులు చేయువారి మీద అధికారి అయి ఉండెను. అహీలూదు కుమారుడగు యెహోషాపాతు రాజ్యపు దస్తావేజుల మీద ఉండెను. షేవా లేఖికుడు సాదోకును అబ్యాతారును యాజకులు, యాయీరీయుడగు ఈరా దావీదునకు సభాముఖ్యుడు. ఇక్కడ మనం చూస్తే దావీదు రాజుగా పరిపాలన చేస్తున్నారు. ఆ దావీదుకు సహాయకులుగా అంటే పరిపాలనకు సహకారులు. మరి పరిపాలన జరగాలి అంటే, ఒక దేశ పరిపాలన
చాలా యంత్రాంగం ఉండాలి, ఉండకపోతే కుదరదు. మనం ఒక్కడమే ఏం చేయలేం. నేడు సంఘం కూడా ఒక మిషన్ కానివ్వండి, ఒక సంఘం కానివ్వండి, ఒక ప్యారిస్ కానివ్వండి, ఒక కంపెనీ కానివ్వండి, ఒక వ్యవస్థ కానివ్వండి, ఒక కుటుంబం కానివ్వండి, ఒక్కళ్ళే పరిపాలన చేయలేరు. అందుకోసం ఏం చేయాలా? ఆ పాలన సరిగా సాగాలి అంటే తప్పకుండా నమ్మకమైన సహకారులు కావాలి. అందుకే సంఘ వ్యవస్థలో కూడా దేవుడు కొన్ని వర్గాలను ఏర్పాటు చేశాడు. అంతా నేనే అనుకుంటా కుదరదు, నడపలేం. చిన్న వ్యవస్థ అప్పుడు నడపగలం, పెద్ద వ్యవస్థ అయితే ఎలాగ నడపగలం? అందుకోసమే ఒక నాయకుడు ఉండాలి, ఆ నాయకుడికి నమ్మకమైన సహకారులు ఉండాలి. నమ్మకమైన సహకారులు ఉండాలి. నమ్మకమైన సహకారులు అంటే అర్థం ఏంటి? ఆ పరిపాలన చక్కగా సాగటానికి తగ్గించుకొని, మాట పడైనా సరే, అవమానాలు పడైనా సరే, నిందలు పడైనా సరే సహించుకొని పరిపాలన చెడకుండా సాగేటట్లుగా చూసే సహకారులు. మరి తప్పొప్పులు జరగకుండా ఉండవు. ఎక్కువయ్యే కొలది ఏం జరుగుతుంది? ఏదో ఒక సిక్కో సమస్య పడిపోద్ది. అటువంటప్పుడు ఏం చేయాలి? ఇలాగున నమ్మకముగా ఉండి, ఎందుకంటే చరిత్ర చదివితే మీకు అర్థమవుతుంది. ఆ చరిత్రలో వాళ్ళు చేసినటువంటి విధానం. మరి నమ్మకమైన అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించడానికి కారణం ఏంటి? ఒకసారి ఒక రాజు, ఆ రాజు పేరు ఏదో ఉంది, ఆ యుద్ధానికి వెళ్ళేటప్పటికి ఆ రాజు అలెగ్జాండర్ని అడిగారు, ఇంత చిన్న వయసులో ఎంత ప్రపంచాన్ని మీరు ఎలాగ జయించగలిగారు అని చెప్పి అడిగితే అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? నా సైనికులందరూ కూడా నమ్మకస్తులు, నా కోసం ప్రాణం పెడతారు, కావాలంటే చూడు అని తన సైనికుల్ని పిలిచి ఒక 10 మందిని ఆ ఎదురుగుంటా ఉన్న కొండ ఎక్కమన్నాడంట. 10 మంది టకటక వెళ్ళి కొండెక్కారు శిఖరానికి. దూకండే అక్కడి నుంచి అన్నాడంట. అసలు ఆలోచించకుండా 10 మంది ఒకడానకాల ఒకటి దూకేశారంటండి. దూకి చచ్చిపోయారు. ఇది నా విజయానికి కారణం అన్నాడంట. మరి యేసయ్యకి మనం ఎలాగున్నాం? మనం చావటం దేవుడిరుగా, ఆయన్ని చంపకుండా ఉంటే అదే 10,000 రోజు ఆయన్ని చంపి దుఃఖపెట్టకపోతే. మరి క్రీస్తుకు మంచి సైనికుని వలె పోరాడు అన్నాడు పౌలు గారు తిమోతికి చెబుతూ. మరి మనం యేసయ్యకి ఎటువంటి సైనికులం? యేసయ్యకి ఎటువంటి అనుచరులం? యేసయ్యను మహిమపరిచే వాళ్ళమా? అవమానాలు తెచ్చేవాళ్ళమా? ఆయన్ని సిలువ వేసేవాళ్ళమా? సిలువను ఎక్కించేవాళ్ళమా? లేకపోతే సింహాసనం ఎక్కించి మనం సిలువ ఎక్కేవాళ్ళమా? దేవుడు ప్రభు సంతోషించే పనులా మనం చేసేయి, ఆయన్ని దుఃఖపెట్టే పనులా? అలెగ్జాండర్ విజయం ఎక్కడుంది? నమ్మకమైనటువంటి సైన్యం. వీడిలో ఎవరైనా ఎన్నిపోటు పోతే అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించగలడా? యేసయ్య రాజ్యం ఇంకా పరిపూర్ణమవుట కారణం ఏంటి? యేసయ్య రాజ్యములో చేరిన సైనికులలో వెన్నుపోటుదారులు ఉన్నారు. యేసయ్య పేరు చెబుతారు, యేసుకు వ్యతిరేకమైన పని చేస్తారు. వీళ్ళు ఎవరు అంటే శత్రువర్గానికి సపోర్టు చేసి ఈ వర్గములో ఉన్నవారు. ఎవరి కింద అయితే మనము ఉంటామో వారి ఇష్టప్రకారం చేయకపోతే మనం ఆటోమేటిక్గా మన శత్రువుల పక్షాన పనిచేసే వాళ్ళం అవుతాం. ఆటోమేటిక్గా వర్గంలోకి వెళ్ళిపోతాం. దేవుని మాట విని దేవుడు చెప్పినట్టు చేయటం లేదు అంటే అపవాది అనుచరత్వంలోనికి వెళ్ళిపోతాం మనం. అది జరిగిపోద్ది, మనకు తెలియకుండానే జరిగిపోద్ది. జాగ్రత్త. అందుకోసమే పరిపాలనా విధానానికి సహకారులు కావాలి. ఆ సహకారులు నమ్మకస్తులై ఉండాలి. మరి యేసు కొరకు ప్రాణం పెట్టిన భక్తులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు నమ్మకమైన సహకారులు. తమ ప్రాణాన్ని ఎంచుకోవాలా, తమ ప్రాణాన్ని వదలటానికి ఇష్టపడ్డారు. మనం సమయాన్నే దేవుడి కొరకు ఇవ్వలేకపోతున్నాం, మనకున్నదే దేవుని కోసం ఇవ్వలేకపోతున్నాం. దేవుడి కోసం మన సర్వస్వాన్ని అర్పించినా మనం ఆయన రుణం తీర్చుకోలేం. ఎంత చేయగలుగుతాం? అసలు మనకి ఎంత అర్థమయ్యాడు ఆయన? అర్థమైతే నెగిటివ్ ఆలోచన చేయగలమా ఆయనకి? ఆయన చెప్పిన దానికి వ్యతిరేకం ఆలోచన
నమ్మి బాప్తీసం పొందము. ఇక దాన్ని ఆలోచిస్తే నెగిటివ్లోకి వెళ్ళిపోయాం. శత్రువర్గంతో చేతులు కలిపాం. అబద్ధం ఆడవద్దు, మోసం చేయొద్దు, నా బిడ్డగా జీవించు, నన్ను మహిమపరచు, ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నాం. శత్రువర్గంలోనికి వెళ్ళిపోయాం. ఆయన అనుచరులం కాదు, మనం పేరు పెట్టుకుంటున్నాం అంతే. ప్రవర్తనలో శూన్యం. ఇదనమాట ప్రమాదం. అందుకోసమే మరి సహకారులు నమ్మకస్తులైతే పరిపాలన చక్కగా ఉంటుంది, రాజ్యం బాగుంటుంది, దేశం బాగుంటుంది, వ్యవస్థ బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది. ఒకే మాట మీద ఉంటే ఆ కుటుంబం ఎప్పటికీ చెదరదండి. క్రమం ఉంది దానికి, ఆ క్రమాన్ని అనుసరిస్తే. అందుకోసమే మనం పరిపాలన సహకారులుగా ఉండాలి. యేసయ్య దేవుని రాజ్యాన్ని స్థాపించాడు, అది అంతరంగముగా వృద్ధి అవుతూ ఉంది. ఒకానొక దినమునది కనపడుతుంది. ఆ రాజ్యములో మనం ఉండాలి. ఆ రాజ్యములో మనం నమ్మకముగా యేసయ్య బంటులముగా పనిచేయాలి. ఆనాడు యూదులైన వారు దేవుని ప్రజలని పేరు పెట్టుకొని అపవాది పనులు చేశారు. అందుకే ఆనాడు 8వ అధ్యాయం యోహాను సువార్తలో యేసయ్య అన్నారు, మీరు మీ తండ్రి అయినటువంటి అపవాది సంతానం అన్నారు. నేడు క్రైస్తవుల ఎదుట నిలబడి యేసయ్య అదే మాట మాట్లాడాల్సి వస్తుంది పరిస్థితి. వాళ్ళు అన్నారు, మేము అబ్రహాం సంతానం. ఏంటి అట్ట మాట్లాడుతున్నావు అన్నారు. అబ్రహాం సంతానం అయితే అబ్రహాం లాగానే చేస్తారు కదా మీరు. అబ్రహాం నన్ను చూశాడు, ఆనందించాడు, నాకు ఆతిథ్యం ఇచ్చాడు. మరి మీరేమంటున్నారు? నేను కాదంటున్నారు. నన్ను గుర్తించలేకపోతున్నారు, నాకు వ్యతిరేకంగా చేస్తున్నారన్నీ. మీరు అబ్రహాం సంతానం ఎలాగవుతారు? మరి మనం యేసయ్య సంతానం ఎలాగవుతాం? దేవుని సంతానం ఎలాగవుతాం? యేసయ్యని బట్టి దేవుని గుణాలు మనలో ఉండయా? దేవుడు చెప్పినట్లు మనం చేస్తున్నామా? దేవుణ్ణి సంతోషపెట్టే పనులు చేస్తున్నామా? దేవుని స్నేహం చేస్తున్నామా? మన కాలం ఎక్కువ ఎక్కడ గడుపుతున్నాం? ఆదివారమును కూడా సమయాన్ని సద్వినియోగం చేసి లేని దుస్థితిలో ఉన్నాం. మనం ఎవరి సంబంధులమని మన క్రియలు రుజువు చేస్తున్నాయండి. పరీక్ష చేసుకుందాం ఈ నూతన సంవత్సరములో. చదవండి వాక్యాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం. దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిగాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిగాను, కొందరిని ఉపకారములు చేయువారిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిగాను, కొందరిని నానా భాషలు మాట్లాడువారిగాను నియమించెను. అది సంఘములో అందరికీ ఒకే పని అప్పచెప్పలా. రకరకాల పనులు, వరాలు ఇచ్చాడు, పనులు అప్పచెప్పాడు దేవుడు. ఎవరి పనిలో వాళ్ళు నమ్మకంగా ఉండాలి. ఒకళ్ళు ఎక్కువ తక్కువ అనే భావములో ఉండకూడదు. ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకొని, ఒకళ్ళనొకళ్ళు క్షమించుకొని, ఒకళ్ళనొకళ్ళు సహించుకొని చక్కగా దేవుని పని చక్కగా నడిచిపోయేటట్లుగా సాగిపోవాలి. ఎవరి మట్టుకు వారమే. నన్ను బట్టి నా దేవుడు పని వృద్ధిలోనికి రావాలి, కానీ నన్ను బట్టి దేవుడి పని ఆగమవ్వకూడదు అని ఆలోచించుకుంటూ పనిచేయాలి. ఎన్నో చిక్కులు వస్తాయి, సమస్యలు వస్తాయి. వచ్చారా అనేవండి, మనం సహించుకుంటే అయ్యిపోతాయి. సహించుకోలేకపోతే ఇక పెద్దవి అయిపోతాయి. కుటుంబంలో అంతే, ఎక్కడైనా అంతే. అదే బ్రహ్మాస్త్రం, దైవాస్త్రం. బ్రహ్మాస్త్రం అనకూడదులేండి, దైవాస్త్రం. దైవాస్త్రం అదే, తగ్గించుకోవటం, సహించుకోవటం, ప్రేమించటం, క్షమించటం. ఇది దైవాస్త్రం. దీన్ని మించిన అస్త్రం, ఆయుధం ఇంకోటి లేదు. తర్వాత చదవండి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. ఎఫెసీ పత్రిక 4:13. పరిశుద్ధులు సంపూర్ణగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులు గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులు గాను నియమించెను. అది సంఘములో నియమించాడు. ఎవరు ఏ పని చేయాలో పనికి, ఎవరు తగ్గ పని వాళ్ళు చేయాలి. అందరం కలిసి దేవుణ్ణి మహిమపరచాలి. దేవుడి పని చక్కగా జరిగేటట్లు చూసుకోవాలి. అట్టి ధన్యత దేవుడు ఈ వత్సరంలో మనందరికీ దయచేయునుగాక.
7వ చూడండి, రాజుల మొదటి గ్రంథము 20వ అధ్యాయం 24వ వచనము. ఇందుకు మీరు చేయవలసినదేమనగా ఆ రాజులలో ఒక్కొక్కని వాని ఆధిపత్యములో నుండి తీసివేసి వారికి బదులుగా సేనాధిపతులను నిర్ణయించి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వచనములో మరి సిరియా రాజు ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి వచ్చాడండి. వచ్చేటప్పటికి ఓడిపోతున్నాడు. ఆ రాజుగారు అడిగాడు, ఎందుకు మనం ఓడిపోతున్నామయ్యా ప్రతిసారి? అప్పుడు ఆ సలహాదారులు ఏం చెప్పారు అంటే, మరి ఆయన కొండల వారి దేవతలు కొండ దేవతలు గనుక వారు మనకంటే బలవంతులయ్యారు, మైదానంలో యుద్ధం చేస్తే మనం గెలుస్తాం అని చెప్పారు. అప్పుడు ఏం చేయాలి మనము అంటే, వాళ్ళు అంటారు, రాజులు 32 రాజులో ఎంతమందినో ఈయన సాయం కోరుకున్నాడు. 20వ అధ్యాయం మొదట్లో ఉంటుంది. 32 రాజులుండగా సిరియా రాజు 32 రాజులను సమకూర్చుకొని దానికి వచ్చాడు అనమాట. ఈ రాజులందరినీ తీసేయండి, వారి ఆధిపత్యములో ఉన్నటువంటి ఆధిపత్యములో నుండి ఒక్కొక్కరిని తీసివేసి వారికి బదులుగా సేనాధిపతులను నియమించండి. చూసారా, రాజులను తీసివేసి సేనాధిపతులను నియమించి అప్పుడు యుద్ధానికి వెళితే మైదానములోకి మీరు గెలుస్తారు. చూసారా, అందుకే మన జీవితాల్లో అప్పుడప్పుడు అపజయాలు కూడా వస్తాయి. ఎందుకంటే స్ట్రాంగ్ అవటానికి. అంత అపజయాలు లేకుండా జయాలతోనే వెళ్ళిపోతే అతిశయాలు వచ్చేస్తాయి. అందుకే దేవుడు అప్పుడప్పుడు మనకి కొన్ని పాఠాలు నేర్పించడానికి అపజయాలను కూడా మన జీవితంలో అనుమతిస్తాడు, శ్రమలను కూడా అనుమతిస్తాడు, శోధనలు కూడా అనుమతిస్తాడు. దేవుని అనుమతి లేకుండా రావు సాతానుడు మనల్ని శోధించలేడు, మనల్ని శ్రమపరచలేడు. వస్తాయి, రాకుండా ఉండవు. ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? సర్దుబాటు చేసుకోవాలి. ఎక్కడ తేడా ఉందో, ఎక్కడ పొరపాటు జరుగుతుందో, మన అపజయానికి ఏది కారణమై ఉందో దాన్ని మనము పరిశీలించి పసిగట్టి తెలుసుకొని ఆ స్థితిని దిద్దుకోవాలి. అందుకే మన జీవితంలో ప్రతి విషయంలో దిద్దుబాటు జరుగుతూనే ఉండాలి, దిద్దుకోవాలి. దిద్దుకుంటే మనము దీర్ఘాయుష్మంతులం అవుతాం. దిద్దుకొనని వాడు ఏమైపోతాడు? దీర్ఘశంతలోకి వెళ్ళిపోతాడు. అందుకే మనం సమయం సందర్భాన్ని బట్టి పరిస్థితులను బట్టి ఎక్కడ లోటు ఉందో, ఎక్కడ పొరపాటు జరిగిందో అది తెలుసుకొని కుటుంబంలోనైనా వ్యవస్థలోనైనా ఎక్కడైనా దాన్ని మనము దిద్దుకొనగలిగితే జయము పొందగలుగుతాం. దిద్దుకొనకపోతే పొందలేము. తప్పులు తప్పుగానే ఉంటే జయం ఎలాగొస్తుంది? చాలామంది జీవితాల్లో జయాలు రాకపోవటం కారణం ఏంటి అంటే, ఎక్కడో ఏదో లోటు జరుగుతుంది. ఆ లోటును పసిగట్టి దిద్దుకోవాలి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 6వ వచనం, అలాగే 10వ వచనం. 24, 6, 10. వివేకము గల నాయకుడవై యుద్ధము చేయుము. వివేకము గల నాయకుడవై యుద్ధము చేయుము. ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము. అది మనము పెద్దలు చెప్పిన ఆలోచన, నలుగురు చెప్పిన ఆలోచన వినాలి. విని దానిలో మంచి దాన్ని మనం అనుసరించుకోవాలి. ఎప్పుడూ కూడా ఇది మనం చెయ్యాలి. దిద్దుబాటు జరగాలి, మన జీవితంలో మేలు జరగాలి. 10వ వచనం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగదు. శ్రమ దినముల్లో, అపాయ దినాల్లో కృంగిపోతే మనం చేతకాని వాళ్ళం అవుతాం. అందుకే ఏం చేయాలి? కృంగకూడదు. దాన్ని ఎలాగ ఎదిరించాలా అని చెప్పి ప్రయత్నం చేయాలి మనం. అందుకే అనేక ఆలోచనకర్తలుండుట మేలు. ఏమో దేవుడు ఎవరి నుండి ఏ ఆలోచన ఇస్తాడు ఎవరికి తెలుసు. అందుకే మనం చిన్నవాళ్ళైనా సరే చెబితే ఆలోచన వినాలి. విని అన్నిటికంటే ఏది ప్రయోజనకరమో దాన్ని అనుసరించాలి. అందుకే ఒక్కళ్ళమే ఎప్పుడు ఏకసత్రాధిపత్యం ఎప్పటికైనా ప్రమాదకరమే. నలుగురి సంప్రదింపులో సాగితే ఆ వ్యవస్థ బాగా ఉంటుంది. ఎందుకంటే మనమే అన్నిసార్లు మంచి ఆలోచన చేయలేం. అందుకే అప్పుడే కాదు ఎప్పుడైనా మీ అందరి సలహా కూడా ఏ పనిలోనైనా తీసుకుంటానికి కారణం. ఏమో ఎవరిలో నుంచి దేవుడు ఏ సలహా చెబుతాడు ఎవరికి తెలుసు. అది మంచి సలహా ఒక్కోసారి దేవుడు ఎవరితో నుండి అయినా మాట్లాడగలడు.
అమోఘమైనటువంటి ఆలోచన వాళ్ళకి ఇవ్వగలడు. అందుకే మనం ప్రతి ఒక్కరి ఆలోచనను మన్నించాలి, వినాలి. విని అందరము కలిసి ఒక నిర్ణయానికి రావాలి. నేను చెప్పింది ఏం లేదు అనుకోకూడదు ఎప్పుడు. మనం చెప్పిన దానికంటే ఇంకొకళ్ళు చిన్నోళ్ళైనా మంచి సలహా చెప్పినప్పుడు దాన్ని మనం అనుసరించడానికి నేర్చుకోవాలి. అలాగా కాబట్టి ఆ సలహాదారులు చెప్పారు. ఆయన వచ్చాడు అనుకోండి, ఇశ్రాయేల్ని జయించలేడు అనుకోండి, అది వేరే సంగతి. తర్వాత కొన్నిసార్లు జయించారు. ఏళ్లలో లోటు ఉన్నప్పుడు అవతల వాళ్ళకి బలం వస్తుంది, మనలో లోటు ఉంటే శత్రువులకు బలం వస్తుంది. ఇప్పుడు అదే క్రైస్తవం యొక్క దౌర్భాగ్యం. లేకపోతే క్రైస్తవుల మీద చెయ్యటానికి ఎవరు సరిపోతాడండి? మనలో లొసుగులు ఉన్నాయి కాబట్టే వాళ్ళకి బలం అయిపోతుంది, అంతే. అంతకు మించి ఏమీ లేదు. వాళ్ళు మనలో సరిగా లేని వారిని చూసి మనల్ని విక్రిస్తున్నారు. లేకపోతే ప్రభువు చెప్పినట్లు నడిస్తే ఎక్కిరించటం ఎవడి వల్ల అవుతుంది? కాబట్టి మరి దిద్దుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో లోటుపాట్లు దిద్దుకొని జయము పొందే భాగ్యం దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. 8వది ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. 2 దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 24వ వచనం. 2 దినవృత్తాంతాలు. యూదావారు అరణ్యమందున్న కాపర్ల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేలపడి ఉండిరి, ఒక్కడును తప్పించుకొనలేదు. కూడా తప్పించుకోలేదు. ఈ సంగతి తెలుసు, గత సంవత్సరం కూడా నేను చెప్పాను. 3 రాజులు చూడండి, 20వ అధ్యాయం 1వ వచనంలో మోయాబీయులు, అమ్మోనీయులు, మోయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. యోధారాజు మీదకి వచ్చారు 3 రాజులు, 3 సైన్యాలు. అప్పుడు దేవుడికే ప్రార్థన చేసి దేవుడి మీద ఆధారపడ్డారు వాళ్ళు. మంచి మాట ఉంటుంది అధ్యాయంలో 20 యోధావారులారా, యెరూషలేము కాపరస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు లగుదురని చెప్పెను. అదండి సంగతి. వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు, ఆయన ప్రవక్తలను, భక్తుల్ని నమ్ముకున్నారు. వాళ్ళ మాట మీద బేశారు. దేవుడు హామీ ఇచ్చాడు, ఏం పర్వాలా, వాళ్ళు మిమ్మల్ని ఏం చేయలేరు అంటే. వీళ్ళు యాజకులు, యాజక వస్త్రాలు వేసుకొని, మీరు చూస్తే 21 చదవద్దులేండి, యాజక వస్త్రాలు వేసుకొని దేవుణ్ణి స్తుతిస్తూ గాయకులు ఏర్పాటు చేయబడి పరిశుద్ధ అలంకరణ ధరించి సైన్యము ముందర నడుస్తూ యెహోవా కృప నిరంతరం ఉండునని పాటలు పాడుతూ వాళ్ళు ఏదో పండక్కి వెళ్ళినట్టు వెళ్తున్నారండి ఊరేగింపుతో. యుద్ధానికి వెనక సైన్యం ఉంది, ముందు యాజక వర్గం, గాయకులు, లేవీయులు బోరలు ఊదుకుంటూ పాటలు పాడుకుంటూ సంబరానికి వెళ్ళినట్టు వెళ్తున్నారు ఊరేగింపుకి. అక్కడికి వెళ్ళి చూసేటప్పటికి అందరూ శవములై పడి ఉండిరి. ఎలా జరిగింది? మనం తలకిందులు అయిపోతాం సిక్కును చూసి, సమస్యలను చూసి, పరిస్థితులను చూసి. భయం మీద భయం, మనకి ఎంతో భయం. దేవుడు ఏమైనా చేయగలడు. ముందు దేవుళ్ళో స్థిరపడు, దేవుణ్ణి స్తుతించు, దేవుడి మీద అనుకో, దేవుని భక్తుల మీద అనుకో, దేవుని భక్తుల మాట సలహా పాటించుకో. మన గొప్ప భాగ్యం ఏంటి అంటే మనకు మంచి సలహాలు చెప్పిన దైవజనులు ఉన్నారు మనకి. అందుకే ఆయన సలహాలను మనం పాటించాలండి, ఎప్పుడూ మీరకూడదు. 40 రోజులు ప్రార్థన చేసుకో, సిలువ ధ్యానాలు అన్నారు, చేసుకోవటమే, ఇక రాజీ ప్రసక్తే లేదు. ఇలాగ ఏర్పాటు దినాలు, సభలు, కార్యక్రమాలు పాటించండి, అంతే. మనము ఆత్మీయతలో బహుగా బలపడతాం, వృద్ధి చెందుతాం, దీవించబడతాం. పాటించకుండా ఎలాగా? మరి ఎంత ధైర్యం ఉంటే సైన్యం ముందు పాటలు పాడుకుంటూ వెళ్ళాలి? చరిత్రలో ఎక్కడైనా సరే సైన్యం ముందు పాటలు పాడుకుంటూ వెళ్తారా? ఆయుధాలు పట్టుకొని షూట్ చేయటానికి వెళ్తారు కానీ. మరి దేవుడు చెప్పారు, వాళ్ళకి అంత నమ్మకం. జయము రాకముందే జయము, ఆనందంతో నిజంగా జయం అయిపోయిన తర్వాత నాట్యాలు ఆడాలి. వీళ్ళు ముందే మొదలుపెట్టేశారు. అంటే వాళ్ళ విశ్వాసము ఎంత గొప్పది, ఎంత నమ్మకం వాళ్ళది. మనకు అన్ని ఆలోచనలే దేవుడు మాట వినటానికి 100 ఆలోచనలు. ఎందుకు తీసుకోవాలి బాప్తీసం? తీసుకుంటాంలేండి అంటే అప్పుడే తొందరగా వచ్చింది. ఇది జయించే విశ్వాసమేనా? ఇది బాగుపడే వ్యవహారమేనా?
ఇది దేవుడు ఆశీర్వాదం పొందే వ్యవహారమేనా ఇది? కాబట్టి ప్రియమైన వారు వెళ్ళి చూచేసరికి వాళ్ళందరూ కూడా ఏమైపోయారంట? శవములై నేలపడి ఉండిరి, ఒక్కడు కూడా తప్పించుకోలేదు. ఒకవేళ వాళ్ళు నిజంగా ఆయుధాలతో యుద్ధం చేస్తే ఎంతమంది మిగిలేవాళ్ళు, ఇటు ఎంతమంది పోయేవాళ్ళు. వీళ్ళలో ఒక్కడు పోలేదు, వాళ్ళలో ఒక్కడు మిగలేదు. దేవుడు చేస్తే అలాగుంటుంది. మనం చేస్తే అన్నీ ఆఫ్ నాలెడ్జి ఆఫ్గానే ఉంటాయి, ఏది పరిపూర్ణం అవదు. అందుకే దేవుడి మీద అనుకోండి ప్రియులారా, దేవుడు సంపూర్ణము చేయగలడు. ఒక్కడిని కూడా మిగలనివ్వలా శత్రువుల్ని. ఎందుకంటే రణశాసము రుణశాసము ఉండకూడదంటారు. మొత్తాన్ని స్మాష్. ఇప్పుడు అదే ఇశ్రాయేలీలు అనేది, ఒక్కడు కూడా మిగలటానికి వీల్లేదు. మిగిలితే మళ్ళీ మాకు దెబ్బ వస్తుంది అంటున్నారు వాళ్ళు. ఏమోలేండి, వాళ్ళ ఆలోచనలు అలాగ ఉన్నాయి, మనం ఏం చేస్తాం. కాబట్టి ప్రియమైన వారులారా, ఇది దేవుని సహాయము, శత్రు సంహారము. దేవుడే యుద్ధం చేశాడు, దేవుడే వారందరినీ నేల కరిపించాడు, ఒక్కళ్ళ కూడా మిగల్చలేదు దేవుడు. కాబట్టి దేవుని సహాయం అలాగా ఉంటుంది. శత్రువులందరూ కూడా ఏమైపోయారు? సంహారం అయిపోయారు. అలాగే మన జీవితాల్లో దేవుని మీద ఆనుకొని, ఆయన ప్రవక్తల మీద, భక్తుల మీద ఆనుకొని, మనకు ముందు నడిచిన భక్తుల మాదిరిని మనం అనుసరిస్తే జయమే బ్రతుకెల్లా, అపజయ పదమే కల్లా. ఎక్కడా ఓడిపోవటానికి వీల్లేదు. ఎందుకు ఓడిపోతున్నాము అంటే దేవుని మాటనన్నా వింటలేదు, దైవజనుల సలహాలను పాటించటం లేదు. అందుకే లోటు, అందుకే అపజయం, అందుకే తిరకాసు, అందుకే వస్తున్నాయి ఈ కుమ్మరాలన్నీ. కాబట్టి దేవుని సహాయము, శత్రు సంహారం. కీర్తన 27:1-3 త్వరగా చదవాలి, 2 వాక్యాలు. యెహోవా నాకు వెలుగును రక్షణయునయున్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణ దుర్గము, ఎవరికి వెరుతును? నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. చూశారు ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడు? దేవుడే నాకున్నాడు, నాకేంటి భయం? 55:22 కీర్తన 55:22 వచ్చిన కూడా ఒక్కసారి చదవండి. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు. అంతే, నీ భారం దేవుడి మీద మోపో, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. నువ్వు నీతిగా ఉండు. దేవుని నమ్ముట నీతి, ఆయన చెప్పినట్లు చేయి, అంతే నీ నీతి. అబ్రహాము దేవుడు చెప్పినట్లు చేశాను. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతి. అంటే నమ్మటము అంటే క్రియల్లో చూపించాడు, చెప్పినట్లు చేశాడు. లెమ్మంటే లేచాడు, వెళ్ళమంటే వెళ్ళాడు, బలేసాయమంటే వేసేసాడు, అంతే. ఇంకా ఏంటి అని ప్రశ్న అడగల. ఎందుకు ఈ ఎందుకు అని వచ్చిందా? నీ విశ్వాసం బద్దలైపోయింది, నీ వాడ పగిలిపోయింది, ఇక నువ్వు మునిగిపోవటం ఖాయం. వాడ పగిలిపోతే ఏమవుతాం? నీటిలో మునిగిపోతాం, బతుకుతామా ఇంకా? అలాగే దేవుని మాటను గురించి మనము అనుమానిస్తే, ఆలోచిస్తే, చేయకుండా నిర్లక్ష్యము చేస్తే మన విశ్వాసం అనే వాడ బద్దలైపోయింది. ఇంకా లోకంలో కలిసిపోతాం, ఇంకా లోకంలోంచి బయటికి రాలేం. అందుకే పౌలు గారు అన్నారు, వాడ బద్దలైపోయిన అనే మాట వాడారు పత్రిక పాఠాల్లో. కాబట్టి జాగ్రత్త. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడిని నమ్ము, ఆయన మీద భారం వేసుకో, నీతిగా ఉండు, ఆయన చెప్పినట్లు చేయి, చెప్పినట్లు చేసి నమ్ముకో, చెప్పినట్లు చేసి నడుచుకో, చెప్పినట్లు చేసి ఆయన మీద భారం వేసుకో. గ్యారంటీ నీకు జయం, అపజయమే కల్లా. అట్టి ధన్యత దేవుడు ఈ సంవత్సరం అంతా మనకు దయచేయునోగాక. ఆమేన్. పరిశుద్ధుడా, కొద్ది మాటలు దీవించి వత్సరం మాత్రమే కాదు, మా జీవిత కాలం అంతా ఫలింపజేసి నిత్య రాజ్యములో చేరుకొనుటకు నీ కృప చూపుమని యేసునామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మరణాతా.